పెద్దాపురం సామర్లకోట కమిటీ సమన్వయ కమిటీల నాయకులు సీనియర్లు చాలా ముఖ్యమైన పెద్దలందరూ ఉన్నారు. మీ అందరికీ కూడా నమస్కారం. ఇంతకుముందే అధ్యక్షులు చెప్పినట్లు ట్రంప్ సుంకాలు భారతదేశం మీద దాని ప్రభావం గురించి దేశవ్యాప్తంగా సిపిఎం వివిధ రూపాల్లో సభలు, సదస్సులు, చర్చా వేదికలు, గోష్ఠులు ఇవన్నీ నడుపుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడలో ఈ సదస్సు జరుపుతూ మనల్ని రాష్ట్ర పార్టీని రమ్మన్నారు. అందులో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు ట్రంప్ సుంకాలు, ఆయన అనుసరిస్తున్న వైఖరి ప్రపంచ దేశాలనే కాదు, చివరికి అమెరికాలో ఉండే ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించేంతగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు పరిస్థితి దిగజారిపోయింది. మీరు చూసింటారు, ఆయన అధికారంలో జనవరి నెలలో ఆ దేశ అధ్యక్షుడిగా మరోసారి గెలిచినాడు. జనవరి నుంచి ఇప్పటికీ అతిపెద్ద ప్రదర్శనలు అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. భారతదేశంలోని ఇతర దేశాల్లో కాదు, అమెరికాలో జరుగుతున్నాయి. తాజాగా నిన్న అక్టోబర్ 18 శనివారం నాడు జరిగినటువంటి వాటిలో మొత్తం 50 రాష్ట్రాల్లో 2700 ప్రాంతాల్లో సుమారు 10 లక్షల మంది అమెరికన్ ప్రజలు, ముఖ్యంగా యువకులు 2700 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శన చేశారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం నిఘా వర్గాలు ప్రకటించిన దాని ప్రకారం 250 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒకే రోజు ఇంత పెద్ద ప్రదర్శనలు ఇంత విస్తృతంగా జరగడం ఇదే మొదటిసారి. 10 లక్షల మందికి పైగా పాల్గొన్న ఈ సభలో, ఈ ప్రదర్శనలో ఒక్క చిన్న సంఘటన కూడా లేదు. అందరూ శాంతియుతంగా ప్రదర్శనలు చేశారు. ఇది అమెరికాలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకని ఈ స్థితి వచ్చింది? అమెరికాలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అమెరికా కోసమే కదా ట్రంప్ ఇవన్నీ పన్నులు వేస్తున్నానని చెప్తున్నాడు. కానీ మరి అమెరికాలో కూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నేను చివరిలో చెప్తాను. కానీ ఈరోజు అమెరికన్ అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు నా కంట్రోల్లో ఉండాలి, ముఖ్యంగా ఆగస్టు 30 ఈ సంవత్సరం ఆగస్టు 30 నాటికి నేను చెప్పినట్లుగా వాణిజ్య ఒప్పందాలు ఏ దేశంలో ఏ పన్ను ఎంత ఉండాలి, అమెరికాలో మీరు వచ్చి సరుకు అమ్మితే మాకెంత పన్ను కట్టాలి, మేము మీ దేశంలో వచ్చి సరుకులు అమ్మితే మీకు ఎంత పన్ను కట్టాలి, ఈ రెండింటిని నేను నిర్ణయిస్తాను, మా నిర్ణయానికి అనుగుణంగా అన్ని దేశాలు ఒప్పందాలకు రావాలి అని కండిషన్ పెట్టాడు ఆగస్టు 30. కానీ చాలా దేశాలు సిద్ధపడలేదు, ఆయన చెప్పిన ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దాంతో ఒకేసారి అనేక దేశాల మీద ఇష్టం వచ్చిన సంఖ్యలు రేట్లు ట్యాక్సెస్ పెంచుకుంటూ వచ్చినాడు. మన దేశం మీద మొదట 25%, ఆ తర్వాత 50%, ఇప్పుడు 50% ఉంది. చైనా మీద మొదట 15%, ఆ తర్వాత 25, 50, 72, చివరికి 140. అట్లా ప్రపంచంలో అనేక దేశాల మీద ట్యాక్స్లు వేసుకుంటూ వచ్చినాడు. ఈ ట్యాక్స్ వేయడం వల్ల అందరూ భయపడి తన అదుపులోకి వస్తారు అనేది అమెరికా భావన. కానీ ఈ ట్యాక్స్కి వ్యతిరేకంగా అమెరికా పక్కనే ఉండేటువంటి మెక్సికో, కెనడా లాంటి దేశాలు నువ్వు మా మీద ఎంత పన్ను వేస్తావో నీ మీద కూడా మేము అంతే పన్ను వేస్తాం అని ప్రతిఘటించడం మొదలుపెట్టింది. అమెరికా ఊహించని పరిణామం. ఎందుకంటే అమెరికా, కెనడా పక్కనే ఉంటాయి. పిఠాపురం మన సామర్లకోట ఉన్నట్టు. కెనడా నుంచి ఎక్కువ మంది అమెరికాకు భూమార్గం మీదనే ప్రయాణం చేస్తుంటారు. అట్లాంటి కెనడానే ట్యాక్సుల విధానాన్ని, అమెరికా విధానాన్ని అంగీకరించినప్పుడు ప్రపంచం ఎందుకు అంగీకరిస్తుంది? అందుకని ప్రపంచవ్యాప్తంగా అసంతృప్తులు, వ్యతిరేకతలు రావడం మొదలైంది. ముఖ్యంగా చైనా నుంచి ప్రతిఘటన మరింత ఎక్కువ వచ్చింది. ఎందుకంటే చైనా కంట్రోల్ అవుతే ప్రపంచంలో అన్ని దేశాలను కంట్రోల్ చేయడం ఈజీ అమెరికాకు. అందుకని చైనా మీద 15%తో మొదలుపెట్టి 140% వరకు ట్యాక్స్ పెంచుకుంటూ వచ్చినాడు. చైనా కూడా దానికి ప్రతిగా ఈయన 15% అంటే నేను 15%, ఆయన 35 అంటే వీళ్ళు 35, వాళ్ళు 72 అంటే వీళ్ళు 72, చివరికి 100 తర్వాత నేను పెంచాల్సిన అవసరం లేదు అని చెప్పి చైనా అక్కడితో ఆపేసింది. నువ్వు 100 తర్వాత ఎంత పెంచినా, ట్యాక్స్ 100% తర్వాత ఎంత పెంచినా అది వాల్యుబుల్ కాదు. ఎందుకని ఈ మైక్ 10,000 అనుకోండి, 10,000 మీద 100% ట్యాక్స్ అంటే 10,000కు ఇంకో 10,000 పన్ను కట్టాల. అంతకు మించి అంటే దీని వాల్యూ ఉండదు, ఇది ఎవరు కొనడు. అందుకని మేము 100కు మించిన ట్యాక్స్ పెంచం అని చైనా అక్కడికి బ్యాన్ చేసుకుంది. అమెరికా మరోసారి ఛాలెంజ్ చేసి 140% ట్యాక్సులు పెంచింది చైనా మీద.
ప్రపంచంలో ఉండే అనేక మంది అమెరికన్ అనుకూలమైనటువంటి పెట్టుబడిదారులు, ముఖ్యంగా అమెరికాలో ఉండే కార్పొరేట్ కంపెనీలు అమెరికా అధ్యక్షుడి మీద ఒత్తిడి వచ్చినాయి. నువ్వు ఇష్టం వచ్చిన రీతిన ట్యాక్సులు పెంచుకుంటూ పోతే మన సరుకులు ఎవరు కొనడు ఆ దేశాల్లో. మన సరుకులు కొనకపోగా విదేశీయులు వచ్చి మన దేశంలో కూడా అమ్మడానికి ఇష్టపడరు. అప్పుడు మనకు రెండు సమస్యలు వస్తాయి. ఒకటి, మన సరుకు మార్కెట్లో అమ్ముడుపోదు. ఇతర సరుకులు ఏవైతే మన దేశానికి అవసరమో అవి రావు. కాబట్టి రెండు రకాలుగా మనం నష్టపోతాం. ఈ ట్రంపుల ట్యాక్సుల పెంపుదలను ఆపండి అని ఆ కంపెనీలు ఒత్తిడి తెచ్చినాయి. దాని ఫలితంగా మీరందరికి తెలిసే ఉంటుంది, 90 రోజులు తాను పెంచిన పన్నుల్ని 90 రోజులు అమల్లోకి రాకుండా స్టే విధించుకున్నాడు, అబ్స్టైన్లో పెట్టినాడు 90 రోజుల పాటు. ఈ 90 రోజుల్లో ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ఉన్నాడు. ముఖ్యంగా చైనాతో చర్చలు జరిపినాడు. జెనీవా అనేటువంటి ప్రాంతంలో కూర్చొని చైనా అధికారులు, అమెరికన్ అధికారులు కూర్చొని అక్కడ చర్చలు జరిపి ఇప్పుడు ఒప్పందానికి వచ్చినారు. పోయిన సెప్టెంబర్ 12వ తారీఖు వాళ్ళు వచ్చిన ఒప్పందం ఏంటంటే, గతంలో ఏదైతే పన్ను ఉండేదో, ట్రంప్ పెంచక ముందు ఏ పన్ను విధానం ఉందో అమెరికా మీద చైనా మీద, అదే పన్నునే అక్కడికే ఇద్దరం అంగీకరిద్దాం అని ఇద్దరు ఒప్పుకున్నారు. ఒక్క పైసా అమెరికా చైనా మీద ట్యాక్స్ పెంచలేకపోయింది, చైనా అమెరికా మీద ట్యాక్స్ పెంచలేదు. ఇద్దరు సేమ్ పాత పన్నుల దానికి వచ్చినారు. అక్కడతో మేజర్ మార్కెట్ పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు ఈ భర్తీని ఎక్కడ చేయాల? ఏదైతే అమెరికాలో తాను ఆధిపత్యం చెలాయించాలి, తన వ్యాపారాలు పెంచాలనుకుంటున్న ట్రంప్కు ఓ పెద్ద మార్కెట్ చైనా నుంచి ప్రతిఘటన వచ్చిన తర్వాత అత్యంత బలహీనమైన దేశాలు ఏముండాయి ఎతకడం మొదలుపెట్టినాడు. అందులో మనం దొరికినాం. ఇప్పుడు మనం ప్రధాని 56 ఇంచులు, చాలా ధీరుడు వీరుడు, మనం పత్రికల్లో మీడియాలో రాయొచ్చు, కానీ అమెరికాకు తెలుసు ధీరత్వం ఎంతో. అందుకని ప్రపంచంలో 2 దేశాల మీద మాత్రమే 50% ట్యాక్స్ అమలవుతుంది. ఇప్పుడు అమెరికా మించింది. అది ఒకటి ఇండియా, 2 బ్రెజిల్. ఇండియా మీద ఎందుకు పెంచినాడు 50%? ఒక 25 ఏమంటే, ఒక 25% ఏమంటే ఆగస్టు 30 లోపు నేను చెప్పినట్టుగా మీరు ఒప్పందం చేసుకోలేదు కాబట్టి ఒప్పందం చేసుకోనందుకు పనిష్మెంట్ ట్యాక్సెస్ అవి 25%. అంటే ఆయన చెప్పిన డేటుకు మనం సంతకం పెట్టలేదు, అందుకని 25%. మరో 25% ట్యాక్స్ ఎందుకంట? రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. నేను కొనొద్దన్నా మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి, రష్యా నుంచి ఆయిల్ అదనంగా నేను చెప్పిన దాన్ని కాదని మీరు కొంటున్నారు కాబట్టి ఫైన్ ఇది. అదేమో ఒప్పందం సకాలంలో చేసుకునేందుకు పనిష్మెంట్, రష్యాతో మనం ఆయిల్ కొన్నందుకు ఫైన్. మొత్తం కలిసి 50%. ఇప్పుడు ప్రపంచంలో 2 దేశాల్లోనే 50% అమలవుతుందని చెప్పిన. ఒకటి మన ఇండియా, ఈ 2 కారణాలతో. రెండోది బ్రెజిల్. బ్రెజిల్ ఎందుకని? బ్రెజిల్ కూడా మొదటి ఒప్పందం చేసుకునేందుకు 25% మనలాగే వాళ్ళు కట్టమని చెప్తున్నాడు. మరో 25 వాళ్ళ మీద అదనంగా చేసిన దానికి కారణం ఏంటంటే, బ్రెజిల్లో ఈ మధ్య ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయి ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది. ఓడిపోయినటువంటి పార్టీకి సంబంధించిన మాజీ అధ్యక్షుడు అనేక రకాల అవినీతి అక్రమాలకు పాల్పన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతుంది. ఆ అధ్యక్షుడు అమెరికా ట్రంప్కు చాలా సన్నిహితుడు. ఆ విచారణ ఆపమని బ్రెజిల్ మీద ఒత్తిడి తెచ్చినాడు. బ్రెజిల్ అంగీకరించాల, మా దేశ వ్యవహారం నువ్వేట చెప్తావని. అందుకని నేను చెప్పినా కూడా మీరు విచారణ జరుపుతున్నారు కాబట్టి అతని మీద, అందుకని 25% ట్యాక్స్. అంటే ఇప్పుడు ఇండియా మీద బ్రెజిల్ మీద వేసిన దానికి 50 ఎందుకు ఉందనే దానికి మనం ముందు అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకని 50% కానీ ఇంకో 30%, 40% ఎందుకు వేయాలి? అమెరికా ఎందుకు వేస్తుంది? కరెక్ట్గా ఈరోజు ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి, తాను 30 సంవత్సరాల నుంచి అమెరికాలోని లేదా మన దేశంలోని పెద్ద పెద్ద మేధావులుగా, కార్పొరేట్ కంపెనీల విద్యావేత్తలుగా చెప్పుకున్నటువంటి అనేక మంది ఆర్థికవేత్తలు గత 30 సంవత్సరాలుగా మన దేశంలో ప్రపంచీకరణ తప్ప ఇంకో పరిష్కారం లేదని చెప్పుకుంటూ ప్రచారం చేసినారు. ఈ ప్రపంచీకరణ అంటే 3 విధానాలు ఉంటాయని చెప్పినారు. ఒకటి, ఈ నూతన ఆర్థిక విధానాల్లో మొదటిది ప్రపంచీకరణ. ప్రపంచం అంతా పెద్ద మార్కెట్, ఎవరు ఎక్కడైనా ఏ సరుకునైనా తన ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో పోయి అమ్ముకోవచ్చు. అట్లనే ఎవరు ఎక్కడైనా సరే తన ఇష్టం వచ్చిన చోట పెట్టుబడులు పెట్టచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ప్రపంచం ఒక గ్రామం. ఈ చిన్న గ్రామంలో హద్దులు ఉండవు మనందరికీ, ఎవరు ఎక్కడికైనా సంచరించవచ్చు. మానవ జాతి అంతా ప్రపంచం, అదే ప్రపంచీకరణ అని చెప్పినారు. దాన్ని బలపరిచే మన పాలకులు కానీ, లేదా దాన్ని బలపరిచే ఇక్కడ మీడియా కానీ, అమెరికా, మన ఇండియన్స్ అమెరికాలో ఉద్యోగాలు చేయొచ్చు, అమెరికా వాళ్ళు వచ్చి పిఠాపురంలో సరుకులు అమ్ముకోవచ్చు,
అమెరికా సరుకులు మనకు దొరుకుతాయి, మన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వచ్చి లక్షల లక్షల డాలర్లు వస్తాయి, కాబట్టి అందరం బాగుపడతాం అని చెప్పేసి ప్రచారం చేసినారు. అది మొదటిది. రెండోది సరళీకరణ. సరళీకరణ అంటే అంతకుముందు ఆయా దేశ ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసుకున్నాయి. ఈ చట్టాల ప్రకారం విదేశీ సరుకు వచ్చి మన దేశంలో అమ్మితే ఆ చట్టానికి లోబడి ట్యాక్స్ కట్టాల. ఎవరు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ అమ్మడానికి లేదు. కంపల్సరీగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా, అనుమతి తీసుకున్న సరుకునే మార్కెట్లో అమ్మాలా, ఎంత అమ్మిందో లెక్క చెప్పాలా. అది గతంలో మనకుండే చట్టాలు. ఈ ప్రపంచీకరణ లేదా నూతన ఆర్థిక విధానాలను బలపరిచినటువంటి అమెరికా, దానికి అనుకూలంగా మాట్లాడిన అనేక మంది వ్యక్తులు సరళీకరణ అంటే మన చట్టాలను లిబరలైజ్ చేద్దాం, సరళం చేద్దాం, సులభంగా మార్చుకుందాం అంటే దాని అర్థం ఏమిటి? అమెరికా కూడా వచ్చి ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మనం కూడా అక్కడ పోయి అమ్ముకోవచ్చు, కాబట్టి పన్నులు ఎందుకు ఎక్కువ, ఎలా పన్నులు తగ్గించుకుందాం అనేది సరళీకరణ. మూడోది ప్రైవేటీకరణ. అది మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రభుత్వం ఎందుకు నడపాలా? రైళ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, పోస్టల్ అండ్ టెలికాం సర్వం ప్రభుత్వ రంగం ఏదైతే నడిపిందో ఇంతకాలం ఇవన్నీ ప్రైవేటర్లకు అప్పగిస్తే పోటీ పెరుగుతుంది. పోటీ పెరగడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. అది మనకు చెప్పింది. ఇప్పుడు ట్రంప్ కరెక్ట్ గా తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మూడింటికి పూర్తి విరుద్ధమైనవి. ఏ మూడు భూతాలను అయితే ప్రపంచం మీద వదిలి 30 ఏళ్ల పాటు దోచుకున్నారో ఇప్పుడు ఆ భూతాలే అడ్డం తిరిగినాయి వాళ్ళకు. ఏమిటి? ఇప్పుడు ప్రపంచీకరణ కాదు, నా దేశం నాకు ముఖ్యం అంటున్నాడు. మీరు చూసింటారు, అన్నింటా నెంబర్ 1 మేమే అంటున్నాడు ట్రంప్. ప్రపంచం ఏమైపోయినా నాకు అక్కర్లా, మా దేశం బాగుండాలా. ఇప్పుడు వరకు చెప్పింది ఏమిటి? 30 ఏళ్ల క్రితం వరకును, గత 30 ఏళ్ళుగా చెప్పింది ఏమిటి? ప్రపంచమంతా గ్రామం, అందరం అభివృద్ధి కావాలన్నావు. ఇప్పుడేమంటున్నాడు? ప్రపంచంతో నాకు పని లేదు, నా దేశం నాకు కావాలి. H1B వీసా. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ ₹1,00,00,000 కట్టమంటున్నాడు ఇప్పుడు ట్యాక్స్. ఉద్యోగం అక్కడ చేయాలనుకుంటే అమెరికా కంపెనీలో మీరు ₹1,00,00,000 ఫీజు కట్టమంటున్నాడు. ఇంతకుముందు ఏం చెప్పినారు? మీరు రండి, ఇండియా నుంచి ఇతర దేశాల నుంచి మీరు రండి, అక్కడ ఉద్యోగాలు ఇస్తాం, మీకు అన్ని రకాల రక్షణ కల్పిస్తామని చెప్పినారు. ఇప్పుడేమంటున్నాడు? మా దేశంలో మీరు ఎక్కువ అయిపోతున్నారు, మీరందరూ తిరిగి వెనక్కిపోండి, మీరు పోకపోతే మీకు బేడీలేసి సంఖ్యలేసి విమానాల్లో బంధించేసి పంపిస్తాం. 1174 మంది భారతీయుల్ని చైన్స్ వేసి సంఖ్యలు వేసి విమానాల్లో పంపించినాడు. 1174 మంది వచ్చినారు మన ఇండియన్స్. సరైన వీసా లేదని ఇప్పుడు సూర్యబాబు గారు ఉన్నారు అక్కడ. ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి సహజంగా ఆయన భార్యలో పిల్లలు అక్కడికి పోతారు. ఆయనకు పర్మనెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయనకు వీసా ఉంటుంది. మేము విజిటింగ్ ఏదో బంధువులం కాబట్టి ఎప్పుడో పోయి ఉంటాం. మా విజిటింగ్ పోయినటువంటి అక్కడ పర్యటనకు పోయినటువంటి వాళ్ళ వీసా సరిగా లేదని సంఖ్యలు వేసి పంపించినారు. అందుకని చాలా ఇబ్బందులు. అదే ప్రపంచీకరణ అని చెప్పినటువంటి విధానానికి భిన్నంగా ఈరోజు ట్రంప్ అనుసరిస్తున్నాడు. అదేవిధంగా ఆయన చెప్పింది సరళీకరణ. చట్టాలన్నింటినీ మార్చుకుందాం, చట్టాల పద్ధతి ఉండాల్సిన పని లేదు, చట్టాలన్నీ లిబరల్ చేద్దామని చెప్పినాడు. ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానం కరెక్ట్ గా దానికి వ్యతిరేకం. ఆయన చెప్తున్నదంటే మా చట్టం ప్రకారం నువ్వు ట్యాక్స్ కట్టు, మేము ఏది చెప్తే దాని ప్రకారం మీరు నడుచుకోవాలా, మా దేశం మాకు ముఖ్యం, మా ఉద్యోగాలన్నీ మాకే, మా దగ్గర తయారైనటువంటి సరుకులన్నీ ఫస్ట్ మాకు, మిగిలితే ప్రపంచానికి. అంటే ఈ చట్టాలు పటిష్టం చేసుకొని విదేశీ పెట్టుబడులను అక్కడికి రానివ్వకుండా, విదేశీ సరుకులు రానివ్వకుండా చట్టం చేసుకుంటున్నాడు. అంతకుముందు ఉండేది అదే కదా మన దేశంలో. 30 ఏళ్ల క్రితం ఉండే చట్టాలు అవే. ఆ చట్టాలని మార్చమని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఆ చట్టాలనే పటిష్టంగా అమెరికాలో అమలు చేసుకుంటున్నాడు. అందుకనే ప్రపంచీకరణ, సరళీకరణ అని ఏవైతే ఇంతకాలం ప్రజలు నమ్మిస్తూ వచ్చినారో దానికి వ్యతిరేకంగా ఈరోజు ట్రంప్ తాను అనుసరించిన విధానాలకు వ్యతిరేకిస్తున్నాడు. కారణం ఏమిటి? ఎందుకని ఇట్లా వ్యవహరిస్తున్నాడు? ఇది మనం పరిశీలించాలి. మొదటి కారణం ఏంటంటే అమెరికా అనేక కారణాలతో బలహీనపడుతూ వస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఘోరంగా పడిపోయింది. 2021లో దాని పారిశ్రామిక ఉత్పత్తి అంటే పరిశ్రమల్లో తయారయ్యే సరుకుల ఉత్పత్తి ఆ దేశ జీడీపీలో, ఆ దేశ స్థూల జాతీయ ఆదాయంలో 6% ఉంది. ₹100 ఆ దేశం మొత్తం కలిసి ₹100 సంవత్సరానికి ఉత్పత్తి అవుతే ₹6 పరిశ్రమల్లో తయారయ్యే సరుకుల వల్ల వచ్చేది. అది 2021. 22లో
3.4కు పడిపోయింది. 23లో 2.8కి వచ్చింది. ఈ రోజు 25లో 2% పడిపోయింది. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తి గత 100 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత అధమ స్థితికి వచ్చింది. ఇప్పుడు ఎందుకని వచ్చింది? పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయా? ఎవరు కొనడం లేదా? లేదా ప్రపంచంలో మార్కెట్ లేదా? ఎందుకు తగ్గిపోయింది పారిశ్రామిక ఉత్పత్తి అమెరికాలో? ఎందుకు తగ్గిందంటే ఈ ప్రపంచీకరణ విధానాలు వచ్చిన తర్వాత సేవా రంగం మీద పోతే లాభాలు ఎక్కువ వస్తాయనుకున్నారు కంపెనీలన్నీ. ఒక సరుకు ఉత్పత్తి చేసి ఫ్యాక్టరీ కట్టి అక్కడ ముడి సరుకు తెచ్చి కార్మికులను పెట్టి గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టి కార్మికులకు భద్రత కల్పించి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన హక్కులన్నీ ఇచ్చి ఇంత కష్టపడి చేస్తే ఆ వచ్చే లాభమే మిగులుతుంది. అదే సేవా రంగం అనుకోండి, ఐటీ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు చెప్తున్నాం కదా మన సాఫ్ట్వేర్. ఈ సేవా రంగంలో పరిశ్రమ పెట్టాల్సిన పని లేదు, కార్మికుడు దగ్గర ఉండాల్సిన పని లేదు. ఆన్లైన్లో మారుమూల ఆఫ్రికాలో ఉన్నోడైనా చేసుకోవచ్చు, సామర్లకోటలో ఉన్నోడైనా చేయొచ్చు. ఎక్కడ నుంచైనా ఆన్లైన్లో ఓన్లీ క్లౌడ్స్ పైనుండే మేఘాలను ఉపయోగించుకొని ఉపగ్రహం కనెక్షన్తో ప్రపంచంలో సేవా రంగాన్ని విపరీతమైనటువంటి వ్యాపారంగా మార్చేసినారు. అందుకని అమెరికాలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఐటీ రంగంలోకి షిఫ్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఐటీ రంగంలోకి వచ్చినాయో దాంట్లో వాళ్ళకి లాభాలు ఉన్నాయి, మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అందుకని మన వాళ్ళందరూ అమెరికాలో పోయి లక్షల డాలర్లు సంపాదిస్తున్నారు. లేదా మన ఇండియాలో కూడా బొంబాయి, బెంగళూరు, హైదరాబాద్, మద్రాస్ ఈ ప్రాంతాలంతా ఐటీ రంగం బాగా డెవలప్ అయింది. దీంతో అమెరికాలో ఉండే కార్పొరేట్ పరిశ్రమ కంపెనీలన్నీ ఐటీ రంగం వైపు పోయినాయి కాబట్టి అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారింది. 2 రకాలుగా నష్టపోయింది. ఒకటి ఏమిటంటే పరిశ్రమలు లేవు కాబట్టి నిరుద్యోగం పెరిగిందట, ఉద్యోగాలు తగ్గినాయి. రెండవది ఈ ఐటీ కంపెనీల్లో వ్యాపారాలు చేసే వాళ్ళు ఈ డబ్బును అక్కడ ఖర్చు పెట్టడంలా, ఈ కంపెనీలన్నీ అక్కడ ఖర్చు పెట్టడంలా వేరు వేరు చోట్ల ఉద్యోగులను పెట్టుకొని అక్కడ ఖర్చు పెడుతున్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేదా తెలుగు రాష్ట్రాల వాళ్ళు అమెరికాలో ఉండే జనాభాలో H1B వీసా కింద, అంటే ఉద్యోగం చేసే కార్పొరేట్ కంపెనీల ఆ వీసా కింద ప్రపంచం మొత్తం ఉండే ఉద్యోగుల్లో 71% మంది భారతీయులు ఉన్నారు. ఆడ 100 మంది కనుక కంపెనీల్లో పనిచేస్తున్నారు ఐటీ రంగంలో అనుకుంటే 71 మంది భారతీయులు ఉన్నారు. 34% మంది, ఆ 71లో 34% మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అది హైదరాబాద్ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. 34% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 100 మందిలో 34 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ తెలుగు వాళ్ళు అక్కడ లేరు, ఎక్కువ మంది ఇక్కడి నుంచి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళకి వచ్చే జీతం ఎక్కడ ఖర్చు పెడతారు? సహజంగానే ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఖర్చు పెడతారు. అందుకనే మనం చూడండి, గ్రామాల్లో కొత్త ఇల్లు కట్టినారు, మంచి కార్లు రోడ్ల మీదకి వస్తున్నాయి, నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు, సాయంత్రం శనివారం ఆదివారం నాడు పబ్లకు పోతున్నారు, బ్రహ్మాండం ఖర్చులు పెడుతున్నారు. వాళ్ళు పెట్టే ఫంక్షన్లు కానీ, బర్త్డేలు కానీ, లేదా వాళ్ళు చేసే మ్యారేజ్ డేలు కానీ భారీగా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఈ ఉద్యోగం శాస్త్రం కాబట్టి ఖర్చులు పెట్టినారు. ఈ ఖర్చు అంతా ఇండియాలో లేదా ఇతర దేశాల్లో ఎక్కడైతే ఉద్యోగులు ఉన్నారో అక్కడ ఖర్చు అయింది. అమెరికా వాడు జీతం ఇస్తాడు, ఖర్చు ఇంకో చోట జరుగుతుంది. మరి అక్కడ ప్రభుత్వానికి డబ్బులు లేవు. అది ఇప్పుడు ఈరోజు అమెరికా ఎదుర్కొంటున్న మొదటి సమస్య. అంటే పారిశ్రామిక ఉత్పత్తి తగ్గి సేవా రంగంలో కార్పొరేట్ కంపెనీలు పోవడం ద్వారా క్రమంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. ఇది మొదటి అంశం. రెండో ముఖ్యమైనది, వ్యవసాయ రంగం ఘోరంగా పడిపోయింది అమెరికాలో. అమెరికాలో వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు 2.5 నుంచి 3% లోపే ఉంటారు జనాభాలో, చాలా తక్కువ జనాభా. మన దేశంలో ఈ రోజుకు 46% మంది వ్యవసాయం మీద ఉన్నారు. ఇండియన్ల స్వతంత్రం తర్వాత కూడా మన దేశ జనాభాలో 100కి 46 మంది వ్యవసాయం మీద ఉన్నారు. అమెరికాలో 100కి 2.5 నుంచి 3% మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమెరికా వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది. ఎందుకని పడిపోయింది? ఎప్పుడైతే చైనాతో ట్యాక్సులు పెంచడం అనే ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చినాడో, అమెరికాలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో 17%, అక్కడ 100 టన్నులు పండిందంటే పంటలు ఏవైనా 17 టన్నులు చైనాలో అమ్ముకుంటారు. చైనా మార్కెట్ అతిపెద్ద మార్కెట్ అమెరికాకు వ్యవసాయ ఉత్పత్తులకు. అందుకని అమెరికా నుంచి చైనాకు ఎగుమతి చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ట్యాక్సులు పెంచినాడో చైనా మీద, చైనా ఆ వస్తువులు కొనడం మానేసింది, వ్యవసాయ ఉత్పత్తులు కొనడం మానేసింది. మరి ఎక్కడ కొంటున్నారు వాళ్ళు ఇప్పుడు? ముఖ్యంగా బ్రెజిల్, వియత్నాం,
పక్కన ఉండేటువంటి చిన్న చిన్న దేశాలు మన దేశంతో సహా ఇక్కడి నుంచి ఆహార పంటలకు సంబంధించినటువంటి ధాన్యం కానీ ఇతర వస్తువులు కానీ ఇక్కడ కొంటున్నారు. ఇప్పుడు అమెరికాలో పండింది ఎక్కడ అమ్మాల? అమెరికా జనాభా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు తక్కువ, కానీ వాళ్ళ ఉత్పత్తి మనతో పోలిస్తే చాలా ఎక్కువ. కారణం ఏంటి తర్వాత చెప్తాను నేను. అందుకని అమెరికాలో పండినటువంటి పంటల్లో 17% మార్కెట్ ఓన్లీ చైనా. ఇప్పుడు చైనా వాళ్ళు ఈ వాణిజ్య తగాదాల్లో అమెరికా నుంచి వ్యవసాయ పంటలు కొనడం మానేసినారు. దాంతో అమెరికాలో ఈరోజు వ్యవసాయ సంక్షోభం తీవ్రమైంది. ఈ వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడాలంటే కొత్త మార్కెట్ కావాలా, ప్రపంచంలో కొత్త మార్కెట్లు ఎతకాల. ఆ మార్కెట్లు ఎతకడంలో అత్యధిక జనాభా ఉండేది చైనా, తర్వాత మనం. ఇంకెక్కువ మాట్లాడితే చైనా కంటే ఇప్పుడు ఎక్కువ మనం. ఇంత ఎక్కువ మంది జనాభా ఉన్న చోట వ్యవసాయ రంగంలోకి చొరబడితే తప్ప అమెరికా కంపెనీలు బాగుపడలేవు. ఇప్పుడు అమెరికా వ్యవసాయ కంపెనీలు బాగుపడలేవు. మరి ఇండియాలోకి రావాలంటే, ఇండియాలోకి రావాలని ఇప్పుడు కాదు, మీకు గుర్తుంటుంది, కరోనా టైం నుంచి ప్రయత్నం చేస్తుంది అమెరికా. 2021 మనం అందరం కరోనాలో ఉన్నప్పుడు బయటికి రోడ్ల మీదకి రావడానికే భయపడుతున్న కాలంలో, ఒకరికి ఒకరు కలవడానికే ఇష్టపడని కాలంలో కరెక్ట్ గా నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ నల్ల చట్టాలని పార్లమెంట్ లో పాస్ చేసుకుంది. ఆ టైంలోనే దేశంలో ఉండే రైతాంగం, ముఖ్యంగా హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు సంబంధించిన రైతాంగం సంవత్సరానికి పైగా ఢిల్లీ రోడ్ల మీద కూర్చొని పోరాటం చేసినారు. చివరికి అనివార్యంగా మన ప్రధాని దేశానికి క్షమాపణ చెప్పి ఆ 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. చట్టాలు వెనక్కిపోయినాయి. ఆ చట్టాల్లో ఉండే సారాంశమే ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో, అంటే పార్లమెంట్ లో చర్చించకుండానే కేబినెట్ ఆమోదం చేసుకునేటువంటి అవకాశం ఈ ఆర్డినెన్స్ రూపంలో ఇప్పుడు అమలవుతున్నాయి. ఎందుకు అంత పట్టింపు నరేంద్ర మోడీకి? రైతులందరూ వద్దనిన తర్వాత, రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు అమలు చేస్తున్నాడు? ఇప్పుడు నరేంద్ర మోడీ కోసం కాదు, బీజేపీ వాళ్ళ కోసం కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ కోసం కాదు, అమెరికాలో ఉండే వ్యవసాయ మార్కెట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అక్కడ వ్యవసాయ ఉత్పత్తి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు మార్కెట్ కావాలి ఇప్పుడు ఇండియా. అవి రావాలంటే ఇక్కడ చట్టాలు మార్చాలా. చట్టాలు మారిస్తే తప్ప వాళ్ళు రాలేదు ఇక్కడికి. ఆ చట్టాలు మార్చాలంటే మనల్ని బెదిరించాల. ఆ బెదిరింపులు ఇప్పుడు మన దేశం మీద జరుగుతున్నాయి. ఆ బెదిరింపుల్లో మొదటిది ఏంటంటే, మీకు 50% ట్యాక్స్ వేస్తా, నాతో చర్చలు చెప్తారా, ట్యాక్స్ తగ్గిస్తా అంటున్నాడు. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో. నిన్న సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇంకా తెగల వారం రోజుల్లో ముగిసిపోతాయన్నారు. మొదట 3 రోజుల్లోనే చర్చలు అయిపోతుందన్నారు. 3 రోజులు పోయింది, వారం పోయింది, 2 వారాలు అయిపోతున్నాయి, అయినా ఇప్పటికీ తగలదు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 21కి వచ్చినా ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ముడిపడింది సమస్య? వాళ్ళు మీ వ్యవసాయంలోకి మమ్మల్ని అనుమతించండి, భారతదేశ వ్యవసాయ రంగంలోకి అనుమతించండి. అనుమతించడానికి వీళ్ళకి అభ్యంతరాలు లేవు మన భారత పాలకులకు, ఎందుకంటే అమెరికా వాళ్ళ ఫ్రెండ్. కానీ అనుమతిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఏం జరుగుతుంది? అనుమతిస్తే ఏం జరుగుతుంది? ఇండియాలో 46% మంది వ్యవసాయం మీద ఉన్నారు. అమెరికా కంపెనీలు వస్తే వ్యవసాయం మొత్తం స్మాష్ అయిపోతుంది. వ్యవసాయం దెబ్బతినిపోతే రాజకీయంగా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. రాజకీయంగా ఉనికిలో లేకుండా ఏ నిర్ణయం చేసినా పార్టీలు దెబ్బతినిపోతాయి. అందుకని తమ ఎన్నికల అవసరాలకు, ముఖ్యంగా బీహార్ ఎన్నికలు, రేపు రాబోయే కొన్ని రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాలను అమలు చేయాలని మనసులో ఉన్నప్పటికీ, అమెరికా చెప్పినట్టు చేద్దామని మనసులో ఉన్నప్పటికీ, దేశంలో ఉండే భౌతిక పరిస్థితి నరేంద్ర మోడీని అడ్డుకుంటుంది. ఏదో రూపంలో ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకోవాలని చెప్పేసి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది మొదటిది. వ్యవసాయ రంగంలోకి చొరబడ్డం కోసం మన మీద ఒత్తిడి పెంచుతున్నాడు. రెండో అంశం, ఇప్పుడు ట్యాక్సులు పెంచడం వల్ల కొన్ని పరిశ్రమలు దివాళా తీసిపోతాయి. ముఖ్యంగా బట్టల పరిశ్రమ, రొయ్యలు, అదేవిధంగా ఆభరణాలు, కార్పెట్స్, చిన్న చిన్న సుగంధ ద్రవ్యాలు, అదే కాఫీ, తేయాకు, ఈ పరిశ్రమలన్నీ దెబ్బతినిపోతాయి. ఈ పరిశ్రమల మీద బతికేటువంటి లక్షల మంది ఉపాధి కోల్పోతారు. త్రిచూర్ కేరళలో ఓ ప్రసిద్ధమైన ప్రాంతం, సుగంధ ద్రవ్యాలు అమ్ముతారు. కోయంబత్తూరు హార్డ్వేర్ చాలా ఫేమస్. తిరువూరు బట్టలకు ఫేమస్. రాజస్థాన్ జైపూర్ బెడ్షీట్లకు, కార్పెట్లకు ఫేమస్. శివకాశి మన తపాసులకు ఫేమస్. ఇప్పుడు వీటన్నిటి మీద ట్యాక్స్ పెరిగింది. ఇక్కడ గోదావరి జిల్లాలో రొయ్యలు, దీని మీద ట్యాక్స్ పెరిగింది. ఈ ట్యాక్స్ పెరగడం వల్ల ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ మూతపడిపోతాయి.
కరోనా టైంలోనే 34,000 చిన్న మధ్య తరహా పరిశ్రమలు మన దేశంలో మూతపడినాయి. 34,000. కరోనా పోయి 5 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ 34,000లో 22,000 పరిశ్రమలు తిరిగి ప్రారంభం కాల. మన ఏదో లెక్క చెప్పడం కాదు, పార్లమెంటుకి ప్రభుత్వం చెప్పిన లెక్క. 22,000 పరిశ్రమలు కరోనాలో మూతపడి ఇప్పటివరకు కోలుకోల. కరోనా దానికే భయపడిపోయి పరిశ్రమలు దివాలు ఎత్తిపోయినప్పుడు ఇప్పుడు అమెరికా పెట్టి ఈ ట్యాక్సులు తట్టుకోలేక కొన్ని వేల లక్షల పరిశ్రమలు మూతపడతాయి. మరి వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? నిరుద్యోగం. ఇది దేశం ముందుండే ఒక పెద్ద సమస్య. దీంట్లో భాగంగానే మన రూపాయి విలువను ఘోరంగా తగ్గించుకోమంటున్నారు. మీ రూపాయి ట్యాక్సులు పెంచడానికి మీకు అభ్యంతరం కదా, రూపాయి విలువ తగ్గించు. రూపాయి విలువ తగ్గిస్తే కూడా అమెరికాకే లాభం. మీరు చూడండి, సీనియర్లు ఉన్నారు కాబట్టి మీకు పేపర్ చదివితే అలవాటు ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్ అక్కర్లా. సెప్టెంబర్లో, అంటే పోయిన సెప్టెంబర్లో 84.37 మన రూపాయి విలువ సెప్టెంబర్ 1వ తారీఖు నాటికి. అక్టోబర్ 1వ తారీఖు నాటికి 88.47 పడిపోయింది రూపాయి విలువ. అంటే $1కి 88.5 రూపాయలు కడుతున్నాం మనం ఇప్పుడు అమెరికాకు. సెప్టెంబర్ 1వ తారీఖు నాటికి 84 రూపాయలు కడితే అక్టోబర్ 1వ తారీఖు నెల రోజుల్లో 4 రూపాయలు పడిపోయింది మన రూపాయి విలువ. కారణం ఏంటి? నువ్వు ట్యాక్సులు పెంచుతానంటే ఒప్పుకోలేవు కాబట్టి నువ్వు విలువ తగ్గించుకో. గవర్నమెంట్ చేతుల పని కాబట్టి రూపాయి విలువ తగ్గించేసినారు. రూపాయి విలువ తగ్గితే జరిగేది ఏంటి? అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చే ఏ సరుకైనా సరే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి మనం. అమెరికా నుంచి ఎవరైనా మన దేశానికి డబ్బులు పంపించాల్సి వస్తే అక్కడ వాళ్ళు పన్నులు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన పిల్లలు అక్కడ ఎవరైనా ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఈ దేశ కరెన్సీలోకి మార్చుకోవడానికి అమెరికాకి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ కారణాల వల్ల మన రూపాయి విలువ తగ్గుతుంది. రూపాయి విలువ పడిపోవడం అని అంటే గతంలో ఏముండేది? ఇందిరాగాంధీ టైంలో 67 పైసలకు మన కరెన్సీ వాల్యూ 67 రూపాయలు, డాలర్కి 67 రూపాయలు పడిపోతే ఇండియా ఆర్థిక వ్యవస్థ అంతా కూలిపోయిందన్నారు. ఇప్పుడు 88.5 రూపాయలు పడిపోయింది. ప్రపంచంలో బహుశా ఉక్రెయిన్, భారతదేశం తప్ప తన కరెన్సీకి ఇంత తక్కువ వాల్యూ ఉండే దేశం ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. మనము ఆ ఉక్రెయిన్ కూడా యుద్ధంలో ఉండి తగ్గించుకున్నాడు. మనం ఏమీ లేకుండా దేశం బాగా వెలుగుతుందని చెప్తున్న ఈ టైంలోనే 88.5 రూపాయలకు పడిపోయింది మన కరెన్సీ వాల్యూ. ఇది ఓ ప్రమాదం. మూడోది, అమెరికా కనుక మన మార్కెట్లోకి వస్తే, మన వ్యవసాయ రంగంలోకి వస్తే, వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోతారు. పరిశ్రమలు, ఇటు వ్యవసాయం రెండు దెబ్బతింటే దేశం అభివృద్ధి పక్కన పెట్టండి, ఉన్న స్థితిలో కూడా ఉంచుకోలేము మనం. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఈ అమెరికా అనుసరిస్తున్న ఈ చర్యలకు పరిష్కారం ఏమిటి అనేది ఈరోజు మనందరి ముందు ఉండేటువంటి ఒక ప్రధాన సమస్య. మొదటిది, ఈరోజు మీరు చూడండి, ఈ వ్యవసాయం మీద పెడుతున్నటువంటి దానివల్ల ఎందుకని అమెరికా ప్రభుత్వం మన వ్యవసాయ రంగం మీద ఇంత ఒత్తిడి పెంచుతుంది అని మనం పరిశీలిస్తే, మన దేశంలో రైతుకు ప్రభుత్వాలు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలు, బ్యాంకులో లోన్ కానీ, అంటే తక్కువ వడ్డీకి ఇచ్చే లోన్ కానీ, ఎరువులు, విత్తనాలు, ఉచిత కరెంటు, ఇట్లాంటి అన్ని కలుపుకుంటే మన దేశంలో ఉండే ప్రతి రైతు కుటుంబానికి సగటున సంవత్సరానికి 25,068 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. సబ్సిడీలు, అన్ని సబ్సిడీలు కలిపి 25,068 రూపాయలు. ఈ సబ్సిడీనే ఎక్కువ పెడుతున్నాం, రైతులకు 1,000 కోట్లు ఇస్తున్నామని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి. 25,068 రూపాయలు ఇచ్చే సబ్సిడీ సంవత్సరం మొత్తం కలిపి అన్ని రకాల సబ్సిడీలు, రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలు కలిపితే అమౌంట్ వస్తుంది. అమెరికాలో ఒక రైతుకు 44,46,578 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది సంవత్సరానికి. 44,46,578 రూపాయలు. మనకు వినడానికే నిన్ను మైండ్ ఒప్పుకోదు, అంత ఉంటుందా అని. నిజం అదే. ప్రపంచంలో అత్యంత ఎక్కువ సబ్సిడీ ఇస్తున్న రైతులు ఎక్కడున్నారు, పొందుతున్న రైతులు అంటే అమెరికాలో ఉన్నారు. అందుకని వాళ్ళు అక్కడ వ్యవసాయంలో ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళతో మనం పోటీ పడలేము. ఎందుకని? వాడు పంట పెడితే చాలు 44 లక్షల రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. ఈడ పంట పెడితే చాలు అప్పులు మిగులుతాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చేయమంటున్నారంటే, మీ దేశంలో ట్యాక్స్ ఎక్కువ ఉంది, మనందరం సమానం కదా, సమానం కాబట్టి మీరు ట్యాక్స్ తగ్గించుకోమంటున్నాడు మనల్ని. వినడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ఎంత వేస్తున్నాం అమెరికా సరుకుల మీద? అమెరికా నుంచి ఏదైనా వ్యవసాయ పంటల గురించి ఇక్కడ వచ్చి అమ్మితే 36.5% ట్యాక్స్ వేస్తాం.
దాని వాల్యూ మీద 36.5% పన్ను వేస్తున్నాం. మన మీద అమెరికా ఎంత వేస్తుంది? మన వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికాలో పోయి అమ్మితే 2 నుంచి 3% లోపే ట్యాక్స్ వేస్తుంది. ఇప్పుడు ట్రంప్ అది అంటున్నాడు, ఎంత అన్యాయం, మేము నోరు వచ్చిన వాళ్ళం, మాకు పెద్దగా తెలివితేటలు లేవని మమ్మల్ని అంతా మోసం చేసి మీరు మాత్రం 36.5% వసూలు చేస్తారా? మా దేశానికి వచ్చి 2%, 3% కడతారా? ఈ అన్యాయం పోవాలా, మనల్ని మోసం చేసినారని అమెరికాలో రెచ్చగొడుతున్నాడు. వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మామూలుగా వింటే నిజమే కదా, మనం 36.5% వాళ్ళతో పన్ను వసూలు చేసి మనం మాత్రం 2 నుంచి 3% లోపు పన్ను కట్టడం అన్యాయం కదా అనిపిస్తుంది. అన్యాయమే కాదు, ఇంకెక్కువ పన్ను వేయాలి మనం. ఎందుకని? WTO మనందరూ తెలుసు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పంద సంస్థ. ఈ వాణిజ్య ఒప్పంద సంస్థ ముందు ఘాట్ అనేది ఒకటి ఉండేది, GATT. ప్రపంచవ్యాప్తంగా 3 ఆర్థిక సంస్థలు ఏర్పడినాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. ఒకటి IMF, 2 ప్రపంచ బ్యాంకు, 3 ఘాట్. ఆ 2 ఏమో డబ్బులు ఇస్తాయి దేశాలకు, IMF కానీ ప్రపంచ బ్యాంక్ కానీ. ఈ ఘాట్ ఏమో వాణిజ్య ఒప్పందాలు చేస్తుంది. మీ దేశంలోకి ఎంత సరుకులు అమ్మాలా, ఏ రకాల సరుకులు అమ్మాలా, మా దేశం మీ దేశంలో ఏమమ్మాలా, ఒక్కో దేశంతో చర్చలు జరుపుతుంది. అది ఘాట్. ఈ ఘాట్ ఏర్పడిన 1949లో ఓ ఒప్పందం ఉంది. మనలాంటి అనేక దేశాలు, ప్రపంచంలో అప్పుడప్పుడే స్వాతంత్రం పొందిన దేశాలు అత్యధిక మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నాం కాబట్టి వ్యవసాయం ఘాట్ పరిధిలోకి రాదు అంటేనే మేము వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటాం అని ఆ రోజు అన్ని దేశాలు పట్టుబట్టాయి. 49 నుంచి 2015 వరకు అది అమలైంది. వ్యవసాయ రంగంలో ఘాట్ జోక్యం లేదు. ఎవరైనా ఎక్కడైనా మన పొగాకు వచ్చి అమ్మేవాళ్ళు, వరి వచ్చి ఇక్కడ అమ్మినారు, ధాన్యం అమ్మినారు. మనం కూడా అమెరికాకు పోయి మనకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకున్నాం. దానికి ట్యాక్సులు లేవు. ఏ ప్రభుత్వం కూడా వ్యవసాయ సరుకుల మీద ట్యాక్స్ వేయకూడదు. అదే ఒప్పందం ఆ రోజు. 2015 ముందు 7 సంవత్సరాల పాటు చర్చలు జరిగినాయి. కాలం మారింది, అనేక రకాల ఒప్పందాలు చేసుకుంటున్నాం, వ్యవసాయాన్ని కూడా దీంట్లో చేర్చుకుంటాం అని అమెరికా లాంటి దేశాలు ఒత్తిడి పెంచాయి. మన ప్రభుత్వాలు ఆ రోజు జరిగిన చర్చల ఫలితంగా కాలం మారిన మాట నిజం, కానీ మీరు కనుక మా వ్యవసాయంలోకి వస్తే మీరు ఇచ్చే సబ్సిడీతో మేము తట్టుకోలేము, అందుకని మా రైతులు నష్టపోతారు, కాబట్టి మాకు మ్యాక్సిమం ట్యాక్స్ చేసే పవర్ మా చేతిలో ఉండాలా, ఎంత ఇవ్వచ్చు. మన ఇండియా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం, WTO ఒప్పందం ప్రకారం 117% ట్యాక్స్ వేయచ్చు అమెరికా మీద. మనం 117%. ఇప్పుడు వేస్తున్నది ఎంత? నేను ఇంతకుముందు చెప్పిన ఎంత? 36.5% వేస్తున్నాం. ఎంత వేసిందో మనం? ఇంకో 70% ట్యాక్స్ వేసే వాళ్ళ మీద మనం. 117% ట్యాక్స్ వేసే ఒప్పందం అమెరికా సంతకంతో జరిగింది 2015లో. ఇప్పుడేమంటున్నారంటే మీరు 36.5% ట్యాక్స్ వేస్తున్నారు, నాకు మాత్రం 2.5 కడుతున్నారు, కాబట్టి ఇద్దరం సమానం చేసుకుందాం అంటున్నాడు. ఎందుకు 36.5? ఎందుకు 117 ఉంది మనకు? అమెరికా సరుకు మీద 117 వేసే హక్కు ఎందుకు వచ్చింది ఆ రోజు మనకంటే, మన దేశంలో వ్యవసాయం వాళ్ళ ముందు తట్టుకోలేదు. కారణం, వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 44 లక్షల రూపాయలు ఉంటే మనం 25,000 రూపాయలకు మించి వెళ్ళకపోతున్నాం రైతులకు. కాబట్టి వాళ్ళ ముందు మనం బతకాలంటే, మన వ్యవసాయం బతకాలంటే ట్యాక్స్ వేసే పవర్ మన చేతిలో ఉండాలి. క్రమంగా తగ్గించుకుంటూ ఇప్పుడు 33.5కు వచ్చినాం మనం. ఈ రోజు నరేంద్ర మోడీ ఈ చర్చలు జరగడం కోసం, ఇప్పుడు దేశంలో అమెరికాతో ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పత్తి మీద 11% ట్యాక్స్ తగ్గించేసినాడు. ఇప్పుడు పత్తికి 11% అమెరికా వాడు కడుతున్నాడు. 33.5% కట్టేవాడు మొన్న ఆగస్టు వరకు. ఇప్పుడు ఈ చర్చల పేరుతో ఒక రంగానికి మినహాయింపు ఇచ్చినాడు, సానుకూలత ఉండాలా, ఇద్దరి మధ్య స్నేహం ఉండాలని 11% ట్యాక్స్ తగ్గించినాడు పత్తికి. ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందంటే 11 ఒప్పుకోం, మేము 0 ట్యాక్స్ చేయండి, పత్తి మీద 90 పైసలు పన్ను వసూలు చేయొద్దు, అప్పుడైతేనే మన ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయంటున్నాడు. అంగీకరించే అవకాశం కనపడుతుంది. అంగీకరిస్తే ఇంతవరకు మనకు రైతుల ఆత్మహత్యలు అంటే ఎక్కడో ఎడారి ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు. రేపు జరగబోయే మొదటి రైతు ఆత్మహత్య పత్తిలో జరుగుతుంది. ఎందుకని? అమెరికా నుంచి 1000 టన్నుల పత్తి మన దేశంలో దిగుమతి కావడానికి కావాల్సినంత రెడీ ఉంది వాళ్ళ దగ్గర. మన రైతు పండిస్తే పండుతుంది, వాళ్ళకి ఆల్రెడీ స్టాక్ ఉంది. ఇప్పుడు ఆ స్టాక్ అంతా తెచ్చి మన నెత్తిని ఇవ్వాలని చూస్తున్నారు. అందుకని 0 ట్యాక్స్ చేయమంటున్నాడు. మన ప్రభుత్వం చూపిస్తుంది దానికి. ఒక పత్తే కాదు, కంది, గుండు శనగలు ఉంటాయి, పప్పు శనగలు అంటాం, శనగలు, ఈ 3 మీద 0 ట్యాక్స్ వేయమని చెప్తున్నారు. రేపు డిసెంబర్ 30 లోపు ఈ 3 పంటల మీద పన్ను వేయొద్దు అని చెప్తుంది.
మన అధికారులు మాట్లాడుతున్న దాని ప్రకారం, మన మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే వీటి మీద పన్నేసే అవకాశం పోతుంది. మన ప్రభుత్వం ఒప్పుకునేటట్టే కనపడుతుంది. అంతటితో ఆగడు, ఇతర అన్ని పంటల్లోకి వస్తున్నాడు. ముఖ్యంగా కోళ్ల పరిశ్రమ మీద పడుతున్నాడు. ఇప్పుడు కోళ్ల పరిశ్రమ వాళ్ళకు సమస్య ఉంది. మనం లెగ్ పీసులు తినడం అలవాటు. అంటే ఎముకలు కొరికి తింటే తప్ప మనకు కానీ, పాకిస్తాన్కి కానీ, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ ప్రాంతంలో, ఆసియా ఖండంలో ఉండే మన ప్రాంతాలు, ఈవెన్ చైనాలో కూడా ఆ ఎముకలు కొరికి తింటే తప్ప మనకు ఆ టేస్ట్ కానీ ఆ తృప్తి కానీ ఉండదు. జనరల్గా మన నేచర్ అది, మన ప్రాంతంలో మనం పెరిగిన తీరది. అమెరికాలో వాడు ఎముక కొరికి చచ్చిపోతాడు. ఎందుకంటే వాళ్ళ పళ్ళ పటుత్వం కానీ, వాళ్ళ బాడీలో దాన్ని నిముర్చుకునే శక్తి కానీ వాళ్ళ జీన్స్ ప్రకారం తక్కువ. ఇప్పుడు వాళ్ళు పైన కండ తింటున్నారు కోళ్ళవి. కోళ్ళ కాళ్ళు ఎక్కడేలో సమస్య అయింది. పై భాగాన్ని తింటున్నారు బాగానే, మిగతా భాగం ఎక్కడేలా వేస్ట్ అయిపోతుంది. మీరు మామూలు చికెన్ సెంటర్ దగ్గర పోయి చూస్తుంటాం కదా, చికెన్ సెంటర్లో పై పార్ట్ అంటే కండ ఉండే పార్ట్ తీసేస్తే మిగతా పార్ట్ 37% ఉంటుంది, 30 నుంచి 40% దాకా ఉంటుంది. అంటే వేస్టేజ్ అదంతా, రెక్కలు కావచ్చు, తల కావచ్చు, కాళ్ళు కావచ్చు, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు అక్కడ వేస్ట్ అవుతున్నాయి ఇవన్నీ. ఆ వేస్ట్ ఎక్కడ అమ్మాలంటే ఇండియా మార్కెట్లో అమ్మాలి. ఇప్పుడు ఒప్పందం దాని మీద పెట్టినాడు. మీ దేశంలోకి నా కోళ్ల కాళ్ళు దిగుమతి చేస్తానని అంగీకరించమంటున్నాడు. మన ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఇప్పుడు మనకు వినడానికి ఇది కొంచెం తమాషలాగా అనిపిస్తుంది, నిజంగా అంత సీరియస్ అని. గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండేవాడు, మనకు చాలా మంది గుర్తుంటుంది. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశం అప్పుల కోసం ప్రపంచమంతా తిరిగింది, ఎవరెవరు అప్పులు ఇస్తాడని. ఆస్ట్రేలియా అనే ఒక దేశం ఉంది, ఆడ పాల పొడి ఎక్కువ తయారవుతుంది, వాళ్ళ దగ్గర పాల ఉత్పత్తి ఎక్కువ ఉంది. ఆ దేశంలో ఒక సమస్య వచ్చింది. వాడేమో పాడి పరిశ్రమ పెట్టి పాలు ఉత్పత్తి చేసి దానివల్ల అనేక రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచంలో అమ్ముకుంటున్నాడు. కానీ ఆ పేడ, ఆ పశువులు వేసిన పేడ విషం అయిపోయి భూమి కల్మషం అయిపోయింది. వానికి పొల్యూషన్ సమస్య వచ్చింది. ఈ పేడ ఎక్కడ ఎలా దేశంలో వేస్తే దేశం అంతా వాతావరణం చెడిపోతుంది. ఎక్కడైనా దూరం తీసుకువేద్దామంటే సముద్రంలోకి ఎవరు రానివ్వడంలా. మరి ఎక్కడ ఎలా కరెక్ట్ దొరికినాడు మన వాజ్పేయి. వాజ్పేయిని పిలిచి, నీకు అప్పిస్తాం, 100 రూపాయలు అప్పిస్తాం, 100లో 10 రూపాయలు ఈ పేడ కూడా కలిపిస్తాం అంటే అప్పు 100 రూపాయలు ఇస్తారు, 90 రూపాయలు క్యాష్, 10 రూపాయలు పేడ కొనుక్కొచ్చుకున్నాం మనం. వాజ్పేయి గవర్నమెంట్ లో ఆస్ట్రేలియా నుంచి పేడ తెచ్చినాం. మామూలుగా గంపల్లోనో, లారీల్లోనో, టిప్పర్లోనో కాదు, షిప్పులు పెట్టి తెచ్చినాం. గుజరాత్ లో కాండ్లా ఓడరేవ్ అని ఉంది. మనం ఇక్కడ మచిలీపట్నం, కాకినాడ షిప్ యార్డ్ ఉన్నట్ల కాండ్లా ఓడరేవ్ ఉంది గుజరాత్ లో. కరెక్ట్ మన బార్డర్లోకి వచ్చి ఆ షిప్పులు ఎత్తేసినాం, సముద్రంలో కలిపేసినాం. ఆ పేడ ఏమిటికి పనికిరాదు మనకు. అప్పు పేడ సముద్రంలో కలుపుకోవడానికి అప్పు కట్టినాం వాళ్ళకి మనం. అప్పుడే అట్లుందంటే ఈరోజు అమెరికా కోళ్ళ కాళ్ళు అమ్మడం పెద్ద కష్టమే ఉంది, అమ్ముతుంది. అందుకని ఇప్పుడు కోళ్ళ కాళ్ళతో పాటు ఒకసారి కోడి కాలు దేశంలోకి వచ్చిన తర్వాత కోళ్ళకు సంబంధించిన మాంస పరికరాలన్నీ, మాంస ఉత్పత్తులన్నీ దేశంలోకి వస్తాయి. ఈరోజు మన దేశంలో పౌల్ట్రీ రంగం మీద ఆధారపడినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ మీద ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ పరిశ్రమ మీద ఆధారపడిన కుటుంబాలన్నీ దివాలా తీస్తాయి. ఎందుకంటే ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు దాన్నే కొంటారు. ఇప్పుడు ఎందుకు మీరు చూడండి షాపులు, ఇప్పుడు డిమార్ట్లోడో, రిలయన్స్ టెండర్లో షాప్ పెట్టినారనుకోండి, ఇష్టం ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా ముందు ఆ షాప్లోకి అయితే పోతాం కదా. ఎందుకంటే రోజు చూసిన షాప్ కంటే అది బాగా కనపడుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత అలవాటు అయిపోతుంది. ఈ ఊర్లో ఉండే కిరాణా కొట్టు కొనం, ఆ కంపెనీ వన్ సరుకులు కొంటాం రేపు అంతే. మన కళ్ళెదురు కనపడే చికెన్ సెంటర్ దగ్గర భూమి, మీరు మంచి ఏసీ పెట్టి, గ్లాసులు పెట్టి, నీట్గా కోళ్ళు పెట్టి కట్ చేస్తే అక్కడ పోయి కొనుక్కొచ్చుకుంటాం. ఈ దేశంలో ఉండే కోళ్ళ పరిశ్రమ అయిపోలో. దానికి తోడు ఇప్పుడు పాడి మీద, మన పాడి పరిశ్రమకు సంబంధించిన దాని మీద పన్నులు వేస్తున్నాడు. అమెరికా నుంచి జున్ను మన దేశంలోకి వస్తుంది. ఆ జున్ను మీద మనం 30% ట్యాక్స్ వేస్తున్నాం ఈ రోజుకి. ఇప్పుడు ఆయన అంటున్నాడు 30% వేయొద్దు, దాన్ని 17% తగ్గిమంటున్నాడు. 30% వేస్తేనే మన పాడి పరిశ్రమ బతకలేకపోతుంది. అట్నే పాలు, అమెరికా నుంచి ప్యాకింగ్ పాలు అంటే టెట్రా ప్యాకెట్స్ అంటాం కదా, సారాయి ప్యాకెట్లు అమ్ముతుంటారు. ఆ టెట్రా ప్యాకెట్స్ లాంటి పాల దాంట్లో వస్తే ఆ పాల మీద 18% ట్యాక్స్ వేస్తున్నాం. అమెరికా పాల మీద, జున్ను మీద 30% వేస్తున్నాం.
ఇతర పాల ఉత్పత్తుల మీద 17 నుంచి 27% దాకా వేస్తున్నాం. ఇప్పుడు పాల ఉత్పత్తుల మీద అన్నిటి మీద నువ్వు ట్యాక్స్ 10%కి 11% మించొద్దు అని అంటున్నాడు. అది కనుక అంగీకరిస్తే మన పాడి పరిశ్రమ మొత్తం దివాలెత్తిపోతుంది. అందుకని వ్యవసాయం, దాని అనుబంధంగా ఉండేటువంటి వ్యవసాయము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఈ 3 రంగాలు తీవ్రంగా ఈరోజు ప్రభావితం అవుతున్నాయి. ఇవి కాకుండా ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పెట్టే ట్యాక్స్ వల్ల నష్టపోయేది ముఖ్యంగా రొయ్యలు. ఈరోజు ప్రపంచంలో మన దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల్లో 17% అమెరికా మార్కెట్లో అమ్ముకుంటాం మనం. మనకుండే అతిపెద్ద మార్కెట్ అమెరికానే. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి పోయే రొయ్యల్లో 22% రొయ్యలు అమెరికాకు పోతాయి. మన క్వాలిటీ రొయ్యలన్నీ మొత్తం దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే దాంట్లో 17% రొయ్యలు అమెరికాలో అమ్ముతాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఈ 17% మా దేశంలోకి వచ్చే రొయ్యల మీద 50% ట్యాక్స్ కట్టమంటున్నాడు. ఇప్పుడు ఎంత కడుతున్నాం? 3.5% కడుతున్నాం. ఇప్పుడు 50 కట్టమంటున్నాడు. 50 కడితే ఒకేసారి 46.5% ట్యాక్స్ పెరుగుతుంది రొయ్యల మీద. ఏ రొయ్యల యజమాని బతకడు, ఏ రొయ్యల కయ్యలు బతకవు ఇంకా. ఎందుకంటే అంత ట్యాక్స్ కట్టి ఎవరు బతుకుతాడు? ఇప్పుడు మీరే చూడండి, మన జిల్లాల్లో రొయ్యల పరిశ్రమ క్రమంగా దిగజారిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది. కారణం 50% ట్యాక్స్ కట్టి ఎక్కడ అమ్ముకుంటాం? అమెరికాలో 17, అంటే మన ఆంధ్రప్రదేశ్ అయితే 21% రొయ్యలు అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఆ 21% మార్కెట్ బ్లాక్ అయిపోయింది మనకు. అక్కడ కొనేవాళ్ళు లేడు. కొనేవాళ్ళు లేడంటే మనం అమ్మలేము ఆ రేటు పెట్టి. మరి ఎక్కడ అమ్మాలా? దీనికి వితండవాదం చేస్తున్నారు కొంతమంది. మన వాళ్ళు ఇక్కడ తయారు చేసి మన ఊర్లో మన రొయ్యలు, మన నీళ్లతో తయారైన రొయ్యలు తీసుకుని అమెరికాలో అమ్ముకొని, అమెరికా వాళ్ళకి మంచి మంచి రొయ్యలు అమ్మేవాళ్ళు, మనకు నాసిరకపు రొయ్యలు రోడ్ల మీద పెట్టి అమ్మేవాళ్ళు. ఇప్పుడు అలా మార్కెట్ లేదు కాబట్టి మనకు మంచి క్వాలిటీ రొయ్యలు దొరుకుతాయి. ఆ రకంగా మనంతా ఆరోగ్యంగా అవుతామని చెప్తున్నారు కొంతమంది. బుద్ధి తక్కువ మాటలు తప్ప నిజమైన తెలివైన మాట కాదు. అమెరికాకి ఎందుకు అమ్ముతున్నారు? అమెరికా మీద దేశభక్తి, లాభం వస్తుంది కాబట్టి అమ్ముతారు. అక్కడ లాభం రాదంటే ఇక్కడ ఎందుకు అమ్ముతారు? ఇక్కడ లాభం వస్తే అమ్ముతారు. ఇక్కడ లాభం రాదు కాబట్టి అక్కడ పోయినారు. అక్కడ ఇప్పుడు లాభం రానప్పుడు రొయ్యల పరిశ్రమ దివాలెత్తిపోతుంది. రొయ్యల పరిశ్రమ మూతపడితే 2 పర్యవసానాలు జరుగుతాయి. మొదటి నష్టం ఏంటంటే మనం ఇంతవరకు ధాన్యం పండేటువంటి భూములన్నింటినీ, మడికయ్యలన్నింటినీ మార్చి రొయ్యల కయ్యలుగా మార్చేసినాం. భూమి సారం మారిపోయింది, భూమిలో జనరేట్ అయ్యే శక్తి పోయింది, అవి చౌడు నేలలుగా మారిపోయినాయి. ఇప్పుడు ఆ భూములు తిరిగి మళ్ళా వ్యవసాయ భూములుగా మార్చడానికి కనీసం 7 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు పర్యావరణవేత్తలు. మళ్ళా తిరిగి దాంట్లో పంట పండాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కష్టపడాలి మనం. ఈ లోపు ఏమైపోతుంది? ఈ లోపు ఆ రైతాంగం అంతా ఏమైపోతారు? ఆ భూమి అంతా ఏమైపోతుంది? ఇది ఒక నష్టం. రెండోది, రొయ్యల మీద ఆధారపడి ఇప్పటి వరకు బతికినటువంటి అనేక కుటుంబాలు, దాని మీద ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ, పనిచేసినటువంటి వర్కర్స్ కానీ, దాని యజమానులు కానీ, దాని మీద ఆధారపడిన ఫైనాన్స్ కంపెనీలు కానీ, అనేక సంస్థల వ్యాపారులు కానీ, వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళందరికీ ఉపాధి ఎక్కడిది? అందుకని రొయ్యల పరిశ్రమ మీద చాలా తీవ్రమైన ప్రభావం మన దేశం మీద, ముఖ్యంగా మన రాష్ట్రం మీద పడుతుంది. అదేవిధంగా మన బట్టలు, మన దేశంలో తయారవుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ బట్టలు అంటాం, అంటే యంత్రాల్లో తయారవుతున్న కొన్ని రకాల బట్టలు అమెరికాలో అమ్ముతాం మనం. సుమారుగా ఆ బట్టలు చూస్తే 16% బట్టలు అమెరికాలో అమ్ముతున్నాం, మన ఇండియాలో తయారయ్యే బట్టలు. ఈ 16% బట్టల మీద ఇప్పుడు మనం 7% మించి ట్యాక్స్ కట్టడంలా అమెరికాలో. ఇప్పుడు ఆయన 50% వసూలు చేస్తున్నాడు. 7% ట్యాక్స్ కడితేనే మన బట్టల పరిశ్రమ నడవల్ల, మూసుకోవాలా, అల్లాడిపోతుంది. అహ్మదాబాద్ బట్టల పరిశ్రమలు తగ్గిపోయినాయి. అదేవిధంగా ముంబై బట్టల పరిశ్రమ దాదాపు ఎక్కువ భాగం మూతపడిపోయినాయి. ఎన్టీసీ, ఒకప్పుడు నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్, అతిపెద్ద ప్రభుత్వ రంగ బట్టల ఉత్పత్తి పరిశ్రమ, అది దివాలెత్తిపోయింది. ఏది ఇప్పుడు 7% ట్యాక్స్ అమెరికా కడితేనే, రేపు 50% ట్యాక్స్ కడితే ఈ దేశంలో ఉండే బట్టల పరిశ్రమలన్నీ మరింత మూతపడతాయి. మరి ఏం చేయాలి? ఇప్పటి నుంచి బట్టల పరిశ్రమ మీద ఆధారపడినటువంటి సుమారు 5.5 లక్షల మంది ఉన్నారు నేరుగా ఉద్యోగాలు దాని మీద ఆధారపడి. ఇప్పుడు ఆ కార్మికులందరూ ఎక్కడికి పోతారు? అందుకని ఇది ఒక పెద్ద సమస్యగా వస్తుంది. దీంతో పాటు ఇతర అనేక రకాలు మన దేశంలో తివాచీలు అంటాం, ఈ కార్పెట్స్ లేదా ఇళ్ల ముందర వేసుకునేటువంటి పట్టలు, డోర్ మ్యాట్లు, డోర్ కర్టన్స్, ఇవి మన ఇండియాలో తయారవుతాయి. అతి చౌకగా తయారయ్యే దేశం ఏదైనా ఉంటే మనదే. కారణం, అవి తయారు చేసే చోట అత్యధిక మంది మహిళలు, చిన్నపిల్లల చేత తయారు చేస్తారు. తక్కువ కూలిచ్చి పని చేయించుకుంటారు అంతా.
దానితోడు మన దగ్గర ఉండే నైపుణ్యం కూడా ఉపయోగపడింది. తరతరాలుగా ఆ వృత్తి మీద ఉన్నారు కాబట్టి మన నైపుణ్యం కూడా బాగుంది. దాంతో మార్కెట్ అక్కడ ఉంది మనకు. మన దేశంలో తయారవుతున్నటువంటి తివాచీలు, కార్పెట్స్, డోర్ మ్యాట్స్, కర్టన్స్ 32% అమెరికాలో అమ్ముకుంటాం. దీని మీద ఇప్పుడు దాదాపు ట్యాక్స్ లేదు అమెరికాలో, ఏదో నామినల్ ట్యాక్స్ కడతాం. ఇప్పుడు 50% కట్టమంటున్నాడు. మరి ఈ పరిశ్రమంతో అందుకని అమెరికన్ ట్రంప్ విధిస్తున్న ట్యాక్సులు మన దేశ వ్యవసాయం, పౌల్ట్రీ, పాడి పరిశ్రమతో పాటు బట్టలు, అదేవిధంగా తివాచీలు, ఆభరణాలు, తర్వాత మనం వాడుతున్నటువంటి ఇతర రొయ్యల పంటలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంది. మరి ఇంత ఘోరం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకని మౌనంగా ఉంది? మనకు ఇన్ని వివరాలు మనకే తెలుస్తుంటే, ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఇవన్నీ మనకే తెలుస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అమెరికా ఎందుకని ఈ ట్యాక్సులన్నీ పెంచుతుంది? అమెరికా పెంచడంలో ఉద్దేశం ఏంటంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇంతకుముందు చెప్పిన పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, అమెరికా అంటే అది ఒక డ్రీమ్ కంట్రీ, అంటే కలల రాజ్యం, అది అందమైన స్వర్గం ఉంటుంది, అక్కడ పోతే అంత కోట్లే, డాలర్లే, అంత సుఖమే, ఇట్లాంటి పేదరికం ఉండదు, ఇట్లాగా బాధలు ఉండవు, ఏడుపులు ఉండవు, ఒకరికొకరు తక్కువ ఎక్కువ అనేది ఉండదు, అంత అద్భుతమైన ప్రపంచం అది అని అనుకుంటుంటారు. మామూలు సినిమాలో చూపించే అమెరికా అది. ఈరోజు మీరు వినడానికి ధైర్యం చేసుకోవాలి తప్ప ప్రపంచంలో అతిపెద్ద అప్పులుండే దేశం అమెరికా. ఎంత అప్పు ఉంది దానికి? $1107 బిలియన్ అప్పు ఉండేది. ప్రపంచంలో అతిపెద్ద అప్పులుండే దేశం అమెరికా. గత 2021 నుంచి 2021లో $937 బిలియన్ అప్పు. ఈ 4 సంవత్సరాల్లో సుమారు $200 బిలియన్ అప్పు పెరిగింది అమెరికాలో. కారణం ఏంటంటే 2008లో సంక్షోభం వచ్చింది అమెరికాలో. సబ్ప్రైమ్ అంటాం, అంటే ఇల్లు కట్టించేసి 0 వడ్డీ కింద మీరు ఇల్లు కట్టుకోండి, మేము బ్యాంకులు అప్పులు ఇస్తామన్నారు. మన వాళ్ళు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు లేదా మన బంధువులు, మన స్నేహితులంతా అమెరికాలో పోవడం, ఆడ భూమి వాల్యూ తక్కువ, అందుకని ఎవరు పడితే వాడు కొనడం, ఇల్లు కట్టేస్తున్నారు. బ్యాంకులో ఫ్రీ లోన్. బ్యాంకులు అప్పులు ఇచ్చినాయి, తిరిగి రిటర్న్ పే చేయడానికి మన దగ్గర డబ్బులు. 0 ఇచ్చిన తర్వాత మరి వాడు బ్యాంకులో డిపాజిట్ ఎవరు చేస్తాడు? బ్యాంక్ అంటే అర్థం నాతో డిపాజిట్ తీసుకుంటుంది, దానికంటే ఎక్కువ ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళతో వసూలు చేస్తుంది. ఆ వసూలు చేసిన దాంట్లో నుంచి బ్యాంకు మేనేజ్మెంట్ ఖర్చు తీసేసి మిగతాది డిపాజిట్ దారుడికి ఇస్తుంది. నాకు 7% వడ్డీ ఇస్తుంది, 11% కస్టమర్తో వసూలు చేస్తుంది. అది బ్యాంక్ చేసే పని. అమెరికాలో చేసింది ఏంటి? 2008లో బ్యాంకులో 0% వడ్డీలకు అప్పులు ఇచ్చేసింది, డిపాజిట్ దారులకు మాత్రం వడ్డీ కట్టాల్సి వచ్చింది. దాంతో బ్యాంకుల పరిస్థితి అయిపోయింది. లెమన్ బ్రదర్స్ ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అమెరికాదే. లెమన్ బ్రదర్స్ అనే వాళ్ళు పెట్టిన బ్యాంకు. అమెరికాలో అతిపెద్ద 4వ బ్యాంకు, ప్రపంచంలో ప్రైవేట్ బ్యాంకుల్లో టాప్ 1 బ్యాంక్ అది. లెమన్ బ్రదర్స్ అనేవాడు మొత్తం దివాలా తీసి 60 లక్షల కోట్ల రూపాయలు దివాలా ఎత్తిపోయింది 2008లో. లెమన్ బ్రదర్స్ అనే ఆ ప్రైవేట్ బ్యాంక్ మూతపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. దాన్ని కాపాడేదానికి అర్జెంటుగా పార్లమెంట్ సమావేశం జరిపి దానికి స్పెషల్ ప్యాకేజీ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు సహాయం చేసింది 0 వడ్డీతో బ్యాంకులు కాపాడేదానికి. అక్కడ ఎప్పుడైతే ఖర్చు పెట్టినారో ప్రజలకు ఇచ్చే దాని దగ్గర లేవు. మీరు ఒబామా టైం చూసి ఉంటారు. ఒబామా అనే అధ్యక్షుడు ఉండేవాడు. ఆయన టైంలో ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి తెచ్చినాడు పేదలందరికీ, ప్రజలందరికీ తక్కువ ప్రీమియంతో అందరికీ అన్ని రకాల జబ్బులు ఇన్సూరెన్స్ కింద రికవరీ. ఇన్సూరెన్స్ అంటే మనలాగా ఇప్పుడు మన హాస్పిటల్ పోతాం ఆరోగ్యశ్రీ కింద, పేరుకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని రాసింటాడు. లోపలికి పోయిన తర్వాత దీనికి అమలు కాదు, వీటి వరకు అమలు అవుతుంది, ఎక్స్ట్రా నువ్వు కట్టు, అన్నిటి వసూలు చేస్తారు. ఇక అమెరికాలో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆ కార్డులోనికి ఏ జబ్బు వచ్చినా ఫ్రీగా చేయాల్సిందే. వైద్యం ఫ్రీ కాదు, వైద్యం నుంచి రికవరీ కావడానికి అయ్యే ఖర్చు కూడా వాడు పెడతాడు. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్ ఆడ. దాన్ని ఒబామా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రీమియం రేటు తగ్గించినాడు. ప్రజల యొక్క ఓట్ల కోసమో లేదా తన రాజకీయ అవసరాలు ఏదో కారణంతో ప్రీమియం తగ్గించినాడు. దాని మీద కార్పొరేట్ కంపెనీలను కలిసి అల్లరి చేసినాయి. వాళ్ళకు మాత్రం కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు తీసుకుంది గవర్నమెంట్తో. ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన ప్రీమియం తగ్గిస్తే ఆ ఇన్సూరెన్స్ కంతు తగ్గించిన దానికి ఒబామాను దించేసినారు. ఆ తర్వాత ఇప్పుడు అమెరికా ఈ కార్పొరేట్ కంపెనీలకు కోట్లు ఇచ్చి అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలెత్తిపోయింది. ఈ స్థితి నుంచి బయటపడాలంటే పచ్చి రెచ్చగొట్టే మనిషి కూడా దొరికినాడు ట్రంప్.
ఈయన అంతకుముందు 4 ఏళ్ళు అధ్యక్షుడు ఉన్నాడు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎన్నుకున్నారు. ఫస్ట్ అందరూ ఓడిపోతారు అనుకున్నాడు. కానీ కంపెనీలన్నీ దిగబడి అవసరమైతే ఖర్చులు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ట్రంప్ని గెలిపించినాయి. మీకు తెలిసి ఉంటుంది, డైరెక్ట్ ఓట్లో ట్రంప్ ఓడిపోయినాడు. ఆడ 2 రకాల ఓటింగ్ పద్ధతి. ప్రజలు ఓట్లు వేసే పద్ధతి ఒకటి, ప్రజల ఓట్ల తర్వాత ఆయా రాష్ట్రాల్లో సెనెట్ మెంబర్స్ అని ఉంటారు సెలెక్టెడ్గా, అంటే 30 మందో 20 మందో ఉంటారు ఒక రాష్ట్రానికి, వాళ్ళ ఓట్లు వేరు. ప్రజలందరూ కలిసి ఒకడు ఓడిపోవాలని వేసిన సెనెట్ మెంబర్స్ ఎవరికి ఎక్కువ వేస్తే వాడే గెలుస్తాడు. ట్రంప్ అట్లా గెలిచినాడు. ప్రజల ఓట్లలో ఓడిపోయి సెనెట్ మెంబర్స్ ఓట్లలో గెలిచినాడు. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఎలన్ మస్క్ ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు, ఇప్పుడు ఆయన అత్యంత ధనవంతుడు. ఎలన్ మస్క్ ని స్పెషల్ గా రాజ్యాంగాన్ని సవరించి, అమెరికా రాజ్యాంగాన్ని సవరించి క్యాబినెట్ హోదా ఇచ్చి నేరుగా అమెరికా క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ఆయనకు సీట్ వేసి పక్కన కూర్చోబెట్టుకున్నారు. దానికోసం రాజ్యాంగాన్ని మార్చినారు. ఆయన అనేక రకాల సలహాలు ఇస్తాను, అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ముందు మన ఉద్యోగుల సంఖ్యను తగ్గించండి అని చెప్పినాడు. తగ్గించినాడు ట్రంప్. విదేశీయులు మన దేశంలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరినీ పంపేయండి అన్నాడు. పంపించేసినాడు, చాలా మందిని పంపించినాడు. అట్లా వచ్చిన వాళ్ళే మన వాళ్ళు 1174 మంది. అదేవిధంగా విదేశీయులు మన దగ్గర ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మీరు కూడా వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ వేయండి అని చెప్పినాడు, చేసినాడు. ఇప్పుడు ఆ ఎలన్ మస్క్ తప్పించుకున్నాడు. ఇప్పుడు లేడు ట్రంప్ దగ్గర. ఆయన మీరు చూసింటారు, ఇప్పుడు అమెరికా పౌరసత్వాన్ని కూడా రద్దు చేసుకుంటాను, నాకు దక్షిణాఫ్రికా మా దేశం, నేను అక్కడికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినాడు. నిలువున్నాడు ఎవడు? ఇప్పుడు ప్రజల దృష్టిలో భ్రష్టు పెట్టినాడు ఎవడు? ట్రంప్. నిలిచింది ఎవరిని? భారతదేశంలో అంటే అనేక దేశాలు. అంటే ఒక్క పెట్టుబడిదారుడు తన ప్రయోజనాల కోసం ప్రపంచంతో ఫుట్బాల్ ఆట అన్నట్లు ఆడేసినారు. ఎలన్ మస్క్ అనే అతను కనపడిన పెట్టుబడిదారుడు. ఆయన వెనక అనేక మంది పెట్టుబడిదారులు కలిసి ఈరోజు అమెరికా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ప్రపంచాన్ని తమ ఆధీనంలో పెట్టుకోవాలా అని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దీనికి ప్రతిఘటన చాలా తీవ్రంగా ప్రపంచంలో అనేక దేశాల నుంచి దీనికి ప్రతిఘటన పెరుగుతుంది. ముఖ్యంగా 2 రకాల పరిష్కారాలు ఈరోజు చర్చ జరుగుతున్నాయి. మొదటి చర్చ ఏంటంటే యూరప్, అమెరికా చుట్టూ బాగా అభివృద్ధి అయిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్, లేదా ఆ పక్కనే ఉన్నటువంటి ఇతర అనేక ఇంగ్లాండ్, ఈ దేశాలన్నీ కలిసి అమెరికా ఏది చెప్పిందో ట్యాక్సులు దానితో చర్చలు జరిపి వాడు 50, 30 అంటే ఓ 10, 15 కడతాం నాయనా అని చెప్పేసి మధ్యవర్తిత్వం చేసుకొని రాసి పడిపోతున్నాయి. యూరోప్ దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపి పరిష్కారం చేసుకుంటున్నాయి. ఎందుకంటే అమెరికాతో పెట్టుకుంటే ఇంకా మునిగిపోతారు వాళ్ళు, అందుకని రాజీ పడుతున్నారు. రెండో మార్గం ఇంకోటి ఉంది. అమెరికా ఏదంటే దానికి బియ్యం నిలబడే మార్గం ఉంటుంది. అది ఇప్పుడు బ్రెజిల్, చైనా, రష్యా ఈ దేశాలు అనుసరిస్తున్న మార్గం. ఆ మార్గం ఏమి? నువ్వు మా మీద ట్యాక్స్ వేస్తే మా అవసరం నీకుంది, ప్రపంచంలో ఒకరి అవసరం కోరుకుంది. నువ్వు నీ దేశంలోకి వచ్చినప్పుడు నా మీద ట్యాక్స్ వేసినావు, మరి నువ్వు నా దేశంలోకి వస్తే కట్టాలి కదా. కాబట్టి నువ్వు మా మీద ఎంత వేస్తే నేను నీ మీద అంతే. నువ్వు ఒకరివే కాదు, ప్రపంచంలో కొనేవని అమ్మేవని, ప్రపంచం చాలా పెద్దది, ఎక్కడైనా అమ్ముకుంటాం. ముఖ్యంగా షాంఘై కూటమి, మన దేశం, చైనా, రష్యా, పక్క నుండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఈ దేశాలన్నీ కలిసి, బ్రెజిల్, ఈ దేశాలన్నీ కలిసి 10 దేశాలు కలిసి ఒక కూటమి కట్టినాయి, ఓ ఫ్రంట్. అది గత 11 సంవత్సరాల నుంచి ఉంది ఆ ఫ్రంట్. దానికి ఎప్పుడు లేనంత బలం ఇప్పుడు వచ్చింది. 11 సంవత్సరాలుగా దాని పేరు కొద్దిమందికి వినపడేది. బాగా మీడియాలో పేపర్లు చదివే వాళ్ళకు, మీడియా వార్తలు ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం తెలిసే, ప్రపంచానికి పెద్ద తెలిసేది కాదు. కానీ నిన్న సెప్టెంబర్ 31, అక్టోబర్ 1 2 రోజుల పాటు చైనాలో ఈ సమావేశం జరిగింది, షాంఘై కూటమి సమావేశం. 10 సభ్య దేశాలు, అందులో మన ఇండియా ఉంది. 14 భాగస్వామ్య దేశాలు, సభ్యత్వం లేకపోయినా మీటింగ్ వచ్చినారు వాళ్ళు. మొత్తం 24 దేశాల నాయకులంతా అక్కడ కూర్చున్నారు. మొన్న చైనాలో 2 రోజులు కూర్చొని ఓ ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు మనకు పాకిస్తాన్కి మాటలు లేవు. మొన్నటి వరకు మనకు చైనాకి యుద్ధం చేసుకుంటామని ఎంత భీకరంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అందరం సర్దుకొని మూటముళ్ళ అందరం పోయి చైనాలో కూర్చొని చర్చలు జరిపినాం. ఏం జరిపినాం? చైనాలో జరిగిన చర్చలు 3. మొదటిది ఏంటంటే, మనం ఏది కొనాలన్న ప్రపంచంలో అమెరికా డాలర్లోనే కొంటున్నాం, అమ్ముతున్నాం. అందుకని అమెరికా వాడు మన మీద పెత్తనం చేస్తున్నాడు. ఎందుకు కొనాలి అమెరికా డాలర్లో? అమెరికా రూపాయలు మన రూపాయి ఎందుకు మార్చుకోవాలా? మనమే మన 14 దేశాలలో కలిసి, 24 దేశాలలో కలిసి మనమే ఒక కరెన్సీని పెడదాం కొత్తది. ఆ కరెన్సీ ఎక్కువ లేదు, తక్కువ లేదు, మనందరికి సమానంగా ఉంటుంది. కాబట్టి మనమే ఒక కొత్త డబ్బును సృష్టిద్దాం అని నిర్ణయించినారు. ఇప్పుడు ఈ 24 దేశాల మధ్య జరిగే వ్యాపారంలో కొత్త కరెన్సీ ఒకటి
తయారు చేయాలి. ఎప్పుడు? 2026 మార్చి నాటికి కరెన్సీ వస్తుంది అని ఒప్పుకున్నారు. అందరూ అంగీకరించి సంతకాలు పెట్టేస్తున్నారు. రెండోది, ఈ దేశాలు ఈ 24 దేశాల వాళ్ళు మన దగ్గర డబ్బులు లేకనే కదా అమెరికా దగ్గరికి, ప్రపంచ బ్యాంక్ దగ్గరికి, IMF దగ్గరికి పోతున్నాం. వాడు ఆడ కూర్చొని మన కండిషన్లు పెడుతున్నాడు. నువ్వు ఇద్దెగ్గించుకొని ఎందుకు వాళ్ళ దగ్గరికి పోలా? మనము బ్యాంకు పెడదాం, షాంఘై కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒక బ్యాంకును పెడదాం. ఈ బ్యాంకుకు అవసరమైన $2,500 బిలియన్ జీరో వడ్డీతో నేను ఫస్ట్ పెట్టుబడి పెడతాను అని చైనా ప్రకటించింది. ఫస్ట్ బ్యాంకు పెట్టాలంటే పెట్టుబడి కావాలి ముందు. ఫస్ట్ పెట్టుబడి నాది $2,500 బిలియన్, నయా పైసా వడ్డీ లేదు, ఫ్రీ వడ్డీతో నేను డబ్బులు పెడతా. ఎందుకు ఒప్పుకోయింది చైనా? ప్రపంచం మీద ప్రేమ. కమ్యూనిస్ట్ దేశం కాబట్టి కొంత ఉంటే ఏదైనా ప్రపంచం మీద ప్రేమ ఉండదు. ఓన్లీ అది మాత్రమే కాదు. ఈరోజు చైనా అమెరికా మార్కెట్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుందో దాన్ని తట్టుకొని నిలబడకపోతే చైనా మునుగుతుంది. చైనా బతకాలంటే చుట్టూ ఉండే దేశాలతో స్నేహం తప్పదు. ఆ స్నేహం చేయాలంటే ఈరోజు అమెరికా దగ్గరికి వీళ్ళందరూ పోతే డబ్బు కోసం. ఆ డబ్బును ఇక్కడే ఆపితే ఈరోజు పెట్టే పెట్టుబడి ఎప్పటికైనా మనకు వ్యాపారంలో ఇదంతా దేశమంతటా వ్యాపారాలు జరుగుతాయి. ఈ దేశాలన్నిటి మీద వ్యాపార లావాదేవీలు పెరిగితే మరింత లాభం వస్తుంది. అందుకని పెట్టుబడి పెడుతుంది చైనా. ఒకటి కమ్యూనిస్ట్ దేశం, రెండోది లాభాలు కూడా వస్తాయి రేపు భవిష్యత్తులో. అందుకని చైనా ఈరోజు $2,500 బిలియన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెట్టుబడి పెట్టింది. మూడోది, ఈ దేశాలు, ఈ 24 దేశాల వాళ్ళు ఎవరు ఏది కొత్తది కనిపెట్టినా ఇది నాది అనవద్దు. మనం ఎవరైనా ఏదైనా కనిపెట్టు కొత్తది, ఏ వస్తువు కనిపెట్టినా ఇది మనందరిది. ఇప్పుడు అమెరికా ఏదో వస్తువు కనిపెట్టింది అనుకోండి, దాని మీద పేటెంట్ ఉంటుంది, వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి మనం అది వాడితే. కానీ ఇప్పుడు షాంఘై కూటమిలో ఉండే 24 దేశాల వాళ్ళు ఎవరు ఏది కనిపెట్టినా అది డిజిటల్ కావచ్చు, ఏఐ కావచ్చు, లేదా ఇంకేదైనా కొత్త యంత్రాలు కావచ్చు, ఏది కనిపెట్టినా ఈ 24 దేశాల వాళ్ళు సమానంగా దాన్ని అనుభవించవచ్చు. ఎవరికి ట్యాక్స్ కట్టాల్సిన పనిలా. ఈ మార్పు అనేది ఈరోజు అమెరికాకు నిద్ర లేకుండా చేసింది. అమెరికా నాకు ఎదురు లేదు, సోషలిజం పడిపోయింది, తిరుగు లేదు, నేను తప్ప ఎవరు లేదు ఈ ప్రపంచానికి అనుకునే అమెరికాకు ఈరోజు అమెరికా లోపల సమస్య ఉంది. అమెరికా బయట అనేక మంది కూటములు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా షాంఘై కూటమి ఈరోజు అమెరికాని ఛాలెంజ్ చేస్తుంది. ఈ ఛాలెంజ్ ని తట్టుకోలేక అమెరికా విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏది నోటికి వస్తే అది. ఇప్పుడు అందులో భాగమే H-1B వీసా. ముందు రోజు ఏం చెప్పినాడు? 28వ తారీఖు సెప్టెంబర్ 28. ప్రతి ఉద్యోగి, అమెరికా కంపెనీల్లో పనిచేసే ప్రతి విదేశీయుడు ₹1,00,00,000 ట్యాక్స్ కట్టాల్సిందే. మీరు సాయంత్రం 5 గంటల ప్రకటన చూడండి. ఆ రోజు 27వ తారీఖు ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా ₹1,00,00,000 ట్యాక్స్ కట్టాలి, మాకు ఫీజు కట్టాల. అంతేకాదు, ఎవడెవడో మా కంపెనీల్లో పనిచేస్తున్నాడు, ఎక్కడెక్కడో ఉన్నాడు, వాడు అక్కడ ఉంటే కుదరదు, తెల్లారి లోపు ఇటుకు రావాలా. ఇదేమన్నా పక్కురా? తెల్లారి లోపు పోవడానికి ఎయిర్పోర్ట్స్ ఆ ఒక్కరోజు చూస్తే మన ఎయిర్పోర్ట్స్ బజార్లో సంతల్లో ఏదైనా కొత్త వస్తువు వస్తే ఎట్లుంటారో అట్లా పోయినారు ఎయిర్పోర్ట్స్కి జనమంతా. ఎందుకంటే అక్కడ పోకపోతే ఉద్యోగం పోతుందని. తెల్లారి లోపు అమెరికాలో ఉండే పెట్టుబడిదారులంతా ట్రంప్ దగ్గరికి పోయి, స్వామి నువ్వు ఇట్లా కండిషన్ పెడితే వాడి గురించి రాకపోతే మా కంపెనీలు ఎత్తిపోతాయి, కాబట్టి నువ్వు దయచేసి ఆ సవరణ చేసుకో అంటే ఉదయం ప్రశాంతంగా 11 గంటలకు మళ్ళీ ప్రకటన సవరించి ఇచ్చినారు. ఏమిటది? ఇప్పుడు అందరూ కట్టాల్సిన పని లేదు ₹1,00,00,000 ఫీజు, కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ₹1,00,00,000 కడితే చాలు మొదటి సంవత్సరం అని ఇప్పుడు మార్చినాడు. వెంటనే రావాలని కాదు, 3 నెలల లోపు అంటే 90 రోజుల లోపు నువ్వు వీలుని చూసుకొని రండి అన్నాడు. ఇప్పుడు మన వాళ్ళంతా పరిగెత్తిపోతున్నారు అక్కడికి. నిన్న ఇదంతా అమెరికా అభివృద్ధి కోసమే, మేము ఈ ప్రపంచం అంతటినీ ఇట్లా చేస్తున్నది ఎందుకంటే మీకోసమే అని అమెరికా ప్రజలు చెప్పినాడు. ఇప్పుడు అమెరికా ప్రజలు ఏమంటున్నారు? నువ్వు రాజువు కాదు, నో కింగ్. ఇప్పుడు అదే అమెరికాలో మూమెంట్. నిన్న 18వ తారీఖు వేల లక్షల మంది జనం ప్లే కార్డ్స్ పట్టుకొని, బ్యానర్లు పట్టుకొని, రాజరికానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదు, నువ్వు రాజు అనుకుంటున్నావు, రాజు మూర్ఖుడు, ఎప్పుడో చరిత్రలో కలిసిపోయినాడు రాజులు, నువ్వు రాజు కాదు, ప్రజలు ఎన్నుకున్న పాలకుడివి, మర్చిపోవద్దు, సేవకుడు మాకు, నువ్వు రాజు కాదు. ఒక చోట 2 చోట్ల కాదు, ఆ దేశంలో 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాల్లో 2,700 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగినాయి. 10 లక్షల మంది పాల్గొన్నారు. ఫస్ట్ టైం అమెరికా హిస్టరీలో 10 లక్షల మంది ఒకే శనివారం నాడు రోడ్డు మీదకి రావడం. ఒక్క అమెరికాలోనే కాదు, అమెరికా పౌరులుగా ఉంటూ విదేశాల్లో ఉండేవాళ్ళు ఆయా దేశాల్లో
అమెరికా రాయబార కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు చేశారు. 22 దేశాల్లో చేసినారు. ఒక చోట కాదు, 22 దేశాల్లో అమెరికా ప్రజలు, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జర్మనీ, మొత్తం ప్రపంచంలో 24 దేశాల దగ్గర రాయబార కార్యాలయాల ముందు పోయి అమెరికన్లు ధర్నాలు చేశారు. ఎందుకని? మీ పరిపాలన ప్రపంచానికి నిద్ర లేకుండా చేసింది, మా దేశానికి వచ్చే ప్రయోజనం ఏం లేకుండా చేసినాం. ప్రపంచం మమ్మల్ని శత్రువులుగా చూస్తుంది. మేము అమెరికన్స్ గర్వపడేటట్టుగా ఉండాలంటే నువ్వు కింగ్ లాగా వ్యవహరించొద్దు, గద్దె మీద ఇంత సేవకుడుగా ఉండు, చాట కాకపోతే గద్దె దిగు. అది ఈరోజు అమెరికాలో పిలుపు. అంటే ఏ పెట్టుబడిదారు వ్యవస్థ అయితే ప్రజలను నమ్మించి భ్రమలు పెట్టి గత 30 ఏళ్లుగా సోషలిజం లేదని చెప్పిందో, ఆ పెట్టుబడిదారి ఆగర్భ శ్రీమంతులుగా ఉన్నటువంటి అమెరికాలోనే ఈ రోజు నిన్ను చూసింటారు మీరు, శాండర్స్ అని అతను నడిపింది ఆ మూమెంట్. శాండర్ వామపక్ష ట్రేడ్ యూనియన్ లీడరు, పోయినసారి ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసినాడు. చిన్న పిల్లలు, కాలేజీ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చినారు. మీరు చూసే ఉంటారు గతంలో వేమూరి మేఘన, మన తెలుగు అమ్మాయి, మన కృష్ణా జిల్లా అమ్మాయి, అక్కడ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్ళందరూ ప్రపంచంలో అత్యధిక మంది ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు వాళ్ళు. ఆ యూనివర్సిటీలో చదివింది డిగ్రీ. ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్. చివరి రోజు అందరికీ సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ సర్టిఫికెట్లు ఇచ్చే సభకు ఆమెను కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినారు. 23 ఏళ్ల అమ్మాయి. ఆ సభలో అమెరికా అధికారులు ఉన్నారు, పోలీస్ నిఘా ఉంది. ఆ సభలో మాట్లాడితే తన భవిష్యత్తు ప్రమాదం అని తెలుసు. అయినా సరే 23 ఏళ్ల వేమూరి మేఘన అనే అమ్మాయి ఆ సభలో మాట్లాడింది, నేను ఈ రోజు ఇంత గొప్ప యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ తీసుకున్నందుకు ఆనందపడుతున్నాను, కానీ ఈ అమెరికా వల్ల పాలస్తీనాలో చదువు లేకుండా 3.5 సంవత్సరాలు మగ్గిపోతున్న ముస్లిం పిల్లల్ని చూసి బాధపడుతున్నానని చెప్పింది. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. అంత ధైర్యం ఎక్కడిది? ఆమె చెప్పింది, నన్ను కమ్యూనిస్ట్ అంటే నేను గర్వపడతాను తప్ప బాధపడనని చెప్పింది. అది కమ్యూనిజం యొక్క గొప్పతనం. అదే కమ్యూనిస్ట్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు కాదు. ఆమె ఎక్కడో చదివింది, ఈ ప్రపంచంలో తప్పును ప్రశ్నించాలని చదివింది. మాట్లాడు ఒక్క వేమూరి మేఘన కాదు, ప్రపంచంలో ఈ రోజు అమెరికాలో అనేక యూనివర్సిటీల్లో చర్చలు జరుగుతున్నాయి. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు 4 పిల్లలు ఎక్కడ మాట్లాడుకుంటే అక్కడ వస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నారని. అమెరికా కడుపులో ఉడికిపోతున్నటువంటి మొత్తం వేడి రగిలిపోతున్న ప్రాంతం ఇప్పుడు. ప్రపంచంలో సోషలిజం పడిపోయింది, రష్యాలో సోషలిజం లేదు, ఇంకెక్కడ సోషలిజం, మీకు ఎర్ర జెండా స్థానం లేదు అనుకున్న చోటే పడగొట్టిన చోట పుట్టే పరిస్థితి ఏర్పడింది. అది ఈరోజు అమెరికాల పరిస్థితి. ఎవరు నడిపినాడు? ఏ ట్రేడ్ యూనియన్ నడపలేదన్నా, ఏ కార్మిక పార్టీ లేదు. 50-51 అది దాని మూవ్మెంట్ నడిపిన సంస్థ పేరు. 50-51 50-50-1 దాని మూవ్మెంట్ పేరు అది. 50 అంటే ఏంటి? 50 రాష్ట్రాలు. ఇంకొక 50 అంటే ఏంటి? 50 ప్రాంతాల్లో నిరసనలు, అందరం ఒకే అజెండా మీద. అది ఒకటి. 50 రాష్ట్రాలు, 50 ప్రాంతాలు, ఒక్క డిమాండ్ మీద అని నడిపినారు. వాళ్ళ ఊహకు కూడా అంతలా 2700 ప్రాంతాల్లో నిరసనలు జరుగుతాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 50 ప్లేసుల్లో, జరిగింది 2700 ప్రాంతాల్లో. అది అందుకనే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, పెట్టుబడిదారి వ్యవస్థ మార్క్స్ చెప్పినట్లు ఈ సమస్యలకు పరిష్కారం చూపలేదు, దాని చేత కాదు. ఎందుకని? లాభం తప్ప దానికి ఇంకో ప్రయోజనం లేదు. లాభం వస్తుంది అనుకుంటే ప్రపంచం అంతా పరిగెత్తుతుంది, తనకు నష్టం అనుకుంటే ప్రపంచాన్ని అంతా నాశనం చేసి అది బతకాలని కోరుకుంటుంది. ఈ రోజు నష్టం వస్తుంది కాబట్టి అమెరికా ప్రపంచాన్ని కూల్చి బతకాలనుకుంటుంది. ఆ కూల్చేది అమెరికా కోసం కాదు. అందుకని అమెరికా ప్రజలు ఆ కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది మార్పు. గతంలో బ్రిటన్ ప్రపంచాన్నంతా కూల్చేది బతికింది. బ్రిటన్లో ప్రజలు బ్రిటన్కి అనుకూలంగా ఉన్నారు. ఈరోజు అమెరికా ప్రజలు అమెరికాకు అనుకూలంగా లేరు. అది మార్పు. కారణం ఏమిటంటే సోషలిజం అనేది భౌతికంగా కనపడుతున్న కమ్యూనిజం, భౌతికంగా కనపడుతున్న కమ్యూనిజం కాదు. కడుపు కోతలో ఉంది, దరిద్రంలో ఉంది, పేదరికంలో ఉంది, అసమానతల్లో ఉంది, అంటరానితనంలో ఉంది. అడుగడుగున కమ్యూనిజం యొక్క భావం అసంతృప్తులున్న ప్రతి చోట ఎక్కడో చోటు ఉంటుంది. దాని స్కోప్ అది. అందుకని ఈరోజు అమెరికా అంతటా విశ్వవ్యాప్తమైంది. ఆ పరిస్థితే రేపు సమాజాన్ని మార్చి తీరక తప్పని పరిస్థితి నడుతుంది. ఈరోజు భారతదేశంలో ట్రంప్ సుంకాల మీద మోడీ ప్రభుత్వాన్ని నిలవేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏ మార్గం? కూలిపోతున్న అమెరికా వైపు పోతావా? అమెరికా అధ్యక్షుడి వైపు పోతావా? వెలుగుతున్నటువంటి షాంఘై కూటమి అమెరికా ప్రజల వైపు ఉంటావా? తెలుసుకోవాలి. నువ్వు దేశభక్తి అంటున్నావు. దేశభక్తి అంటే ఏమిటి?
అమెరికా ప్రజలు దేశభక్తి. అధ్యక్షుడు చేసే తప్పులను రోడ్ల మీదకి వచ్చి వ్యతిరేకిస్తున్నారు, అది దేశభక్తి. ఇక్కడ రోడ్ల మీదకి వచ్చిన ప్రజల్ని నిర్బంధిస్తున్నావు, మీరు దేశభక్తి ఎట్లా అవుతుంది? అమెరికాలో ఉండే సాధారణ ప్రజలు పాలకులు విలేస్తున్నారు, ట్రంప్ను రోడ్ల మీదకి దేమంటున్నారు, నువ్వు రాజు కాదంటున్నారు. ఇక్కడ మన మోడీ గారు నేను దైవాంశ సంభూతుని అంటున్నాడు, రాజకార్యం కోసం పుట్టాను అనుకుంటున్నాడు. మిమ్మల్ని అందరినీ తల్లి గర్భంలో పుట్టించినట్టు నన్ను పుట్టించినారు అనుకోవద్దండి, నాకు దైవ కార్యం ఉందని చెప్పినాడు. ఇంత ఎక్కినోండిన ప్రపంచంలో ఎక్కడ చూడం మనం. ఆధునిక ప్రపంచంలో దేవుడు నన్ను సృష్టించినాడనే మనిషి బతుకుతున్నాడు. అందులో మన దేశానికి 160 కోట్ల జనాభా ఉండే ఈ దేశానికి ప్రధాని అయినాడంటే నిజంగా ఎంతకాలం ఈ భారం భరిస్తారు? అందుకని ఈరోజు ప్రభుత్వాన్ని మనం అడగాలి, నువ్వు ఎటువైపు ఉంటావు? ట్రంప్ వైపా, ప్రజల వైపా, ఇండియా వైపా, ట్రంప్ వైపా? ఏదో వైపు నిలబడాల్సిందే, అట్టే ఇదే తేల్చాలా. నువ్వు ఇటువైపు నిలబడదలుచుకుంటే ట్రంప్ని వ్యతిరేకించు, ప్రపంచంతో స్నేహం చేయి, దేశాన్ని అభివృద్ధి చేయి. లేదు ప్రజలు వద్దనుకుంటావా, ట్రంప్ వైపు నువ్వు కూడా నో కిల్ మూవ్మెంట్ లో కలిసిపోతావు, భవిష్యత్తులో నువ్వు కూడా చరిత్ర చెత్తబుట్లో కలిసిపోతావు. ఏదో వైపు తెలుసుకోమా, అది ఈ రోజు మనం ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం. ఆ దిశగా ఈ సదస్సు ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.